సో ప్రార్థనలో మనం నేర్చుకుంటా ఉండే సెక్షన్ ఏంటంటే, ఇప్పుడు నూతన నిబంధనలో ఉన్న దీవెనలు అనండి, నూతన నిబంధన ద్వారా ఉన్న లాభాలు, లేకుంటే నూతన నిబంధన ద్వారా మనకి ఇవ్వబడిన దీవెనలు, లైక్ దాని వల్ల ఉన్న బెనిఫిట్స్ అండ్ నూతన నిబంధన ద్వారా అది నేర్చుకుంటా ఉన్నాం. నూతన నిబంధన ప్రార్థన మనం నేర్చుకుంటా ఉన్నాం పిల్లలు. ఇప్పుడు నూతన నిబంధనలో మొత్తం ప్రార్థన విధానం మారిపోయింది. ఓకే, సో దాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. ఆల్రెడీ కొన్ని సెక్షన్స్ నేర్చుకున్నాం. సో ఇది 4th సెక్షన్. మనము న్యూ కవెనెంట్ ప్రేయర్, వర్చ్యూస్ ఆఫ్ న్యూ కవెనెంట్. న్యూ కవెనెంట్లో ఉన్న లాభాలు మనం నేర్చుకుంటా ఉన్నాం పిల్లరా. ఓకే, న్యూ కవెనెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? నూతన నిబంధన ఎప్పుడు ఆరంభమైంది? ఏ రోజు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు 3వ దినమున, ఆ దినం న్యూ కవెనెంట్ స్టార్ట్ అయింది పిల్లరా. యేసు ప్రభు మన కొరకు ఈ లోకానికి, దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన పేరు యేసు ప్రభు. ఆయన మన కొరకు, మన పాప పరిహారం కొరకు మరణించడం జరిగింది సిలువలో. ఇంకొంచెంసేపులో చూపిస్తాను. ఆయన ఎవరు చంపలేదు, కానీ ఆయన చనిపోయాడు. దేవుడు ఆయన్ని చంపాడని బైబిల్ చెప్తుంది. ఓకే, జాగ్రత్త వినండి. ఆయన మన కొరకు మన పాపానికి ప్రాయశ్చిత్తం చేసి ఆయన చనిపోయి సిలువలో మన కొరకు, మనల్ని పాపం నుంచి విడిపించిన దానికి, మరణం నుంచి విడిపించిన దానికి 3వ దినం తిరిగి లేచాడే. అప్పుడు ఆ రోజు ఏం ఆరంభమైంది? నూతన నిబంధన ఆరంభమైంది. బాగా అర్థం చేసుకోండి. ఆయన మన కొరకు చనిపోయినాడు అన్నప్పుడు జస్ట్ జనరల్లీ మనం క్రైస్తవులకు ఉండే బలైనదేనాడా? చనిపోయినా, ఓకే యేసులో చనిపోయినాడు. ఏంది చనిపోవడం అంటే? ఓకే, ఇట్లా చెప్తానండి. ఏంటి సువార్త అంటే? మీకు చాలాసార్లు సువార్త అంటే ఏంటి? బైబిల్ చెప్తుంది, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. మనం కూడా సువార్త. ఏంటి సువార్త? ఎక్కడ రాయబడింది సువార్త? ఏమో మీకు తెలుసు, నేను చాలాసార్లు చెప్పా. 3 పదాలు కలిపి సువార్త. బైబిల్ చెప్పేది 1 కొరింథీ 15:3 ఏం రాయబడింది అంటే, సువార్త అంటే ఏంటి? యేసు ప్రభు చనిపోవడం, పాతి పెట్టబడ్డం, 3వ దినమున తిరిగి లేచా. యశ్వంత్ తింటానవా? 3వ దినం ఈ 3 పదాలు కలిపే సువార్త అంటే. ఈ 3 పదాల గురించి చెప్పమన్నాడు దేవుడు. యేసు ప్రభు ఏమన్నాడు? సర్వలోకానికి ఏం చెప్పాలా? నా కీవుడు ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని, అదేదనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనం ప్రకారం 3వ దినమున లేపబడెను. ఓకే, ఇంకో ఫస్ట్కి పోనైనా ఫస్ట్ వాక్యం పెట్టి ఏం రాయబడిందో తెలుగులో? ఫస్ట్ 1 కొరింథీ 15 ఫస్ట్ వాక్యం. మా సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచున్నాను. ఏంటి సువార్త? 2nd వాక్యము, మీరు దాన్ని అంగీకరించి దాని యందు ఓకే 3rd సరిగా రాయబడిందా? లాస్ట్లో చూడండి, ఈ సువార్త వలన, 2nd పెట్టినాను ఒకసారి, లాస్ట్ లైన్లో చూడండి, ఈ సువార్త వలన మీరు రక్షణ పొందిన వారే ఉందరు. ఏంటి సువార్త అంటే? 3వ వాక్యం రాయబడింది. ఏంటది? ఆయన లేఖన ప్రకారం మన పాపం కొరకు చనిపోయాను, పాతి పెట్టబడి మృతుల్లో నుంచి తిరిగి లేచాను. ఈ 3 పదాలు. వై దిస్ ఈజ్ గాస్పల్? ఏంది సువార్త అంటే? ఎందుకు ఆ 3 పదాలు? జాగ్రత్తగా వినండి, నేను చెప్పి ముందుకెళ్తా. యేసు ప్రభు చనిపోయినాడు అంటాం. క్లియర్గా అర్థమైందా మనకి ఏంటి చనిపోవడం అంటే? నిజం చెప్తున్నా, ఏం జరిగింది ఆ రోజు? నువ్వు చనిపోయినావు ఆ రోజు, నేను చనిపోయినావు ఆ రోజు, పాపం చనిపోయింది ఆ రోజు, మరణం చనిపోయిండేది ఆ రోజు యేసు ప్రభుతో పాటే. అందుకే యేసు ప్రభు చావు చాలా ముఖ్యమైనది మనకు. ఆ రోజు ఆదాము ద్వారా ఏమైతే ఈ లోకంలోకి వచ్చిందో, సాతాను ఆదాము ద్వారా, ఆదామును పాపం చేయించి పాపము ద్వారా ఏమైతే ఈ లోకంలోకి తెచ్చాడో, ఆ రోజు యేసు ప్రభుతో పాటి అవన్నీ చనిపోయినాయి. మనం కూడా చనిపోయినాం. పాపము, మరణము, శాపము, అనుషం పైన చూడు, సమస్తము చచ్చిపోయింది ఆ రోజు. ఆయన పాతి పెట్టబడినప్పుడు సమస్తం పాతి పెట్టబడింది పిల్లరా. సమస్తాన్ని సమాధి చేశాడు యేసు ప్రభు. అందుకే సమాప్తం అన్నాడు ఆయన. అర్థమైందా? ఆదాము ద్వారా ఈ సృష్టిలోనికి ఏమైతే ప్రవేశించిందో అవన్నీ కూడా చనిపోయినాయి. రోగం, బీదరికం, శాపం, మరణం,
ప్రతి చెడు నరకం ఆ రోజు సమాధి చేయబడింది. ఇక నరకం లేకుండా మనిషికి. అంతేకాకుండా సమాధి చేయబడ్డం అంటే అర్థం ఏమంటే ఇక ఏది లేకుండా మనిషి జీవితంలో సమస్తాన్ని సమాధి చేయబడింది, సమస్తం సమాధి చేయబడింది. అతి ముఖ్యమైనది ఆ తర్వాత రాయబడిన పదం, ఆయన తిరిగి లేచెను. అంటే ఏమో తెలుసా, నూతన జీవితం ఆ క్షణం నుంచి మొదలైంది. ఇక మరణము లేని జీవితం, పాపము లేని జీవితం, రోగము లేని జీవితం, బెదిరికం లేని జీవితం మొదలైండేది తిరిగి లేయడం ద్వారా. జాగ్రత్త వినండి. ఇప్పుడు ఏ రోజు నువ్వు యేసు క్రీస్తును ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించావో అందుకే నువ్వు బాప్తిసం తీసుకోవడం జరిగింది. దానికి అర్థం నువ్వు చనిపోయావు, నువ్వు పాతి పెట్టబడావు, తిరిగి బయటకు వచ్చినప్పుడు తిరిగి లేయడం. అంటే జాగ్రత్త వినాలి, ముందు చూడాలా. ఏ రోజు నువ్వు యేసు క్రీస్తును రక్షకుడుగా అంగీకరించావో యేసు ప్రభు ఏమేం చేశాడో అదంతా నీ జీవితంలో అప్లికేబుల్ అవుతుంది. స్వర్గం యొక్క సుప్రీంకోర్టు ఆ క్షణం నుంచి నిన్ను ఏంగా ఎంచుతుందంటే నీ జీవితంలో సమస్తము చనిపోయింది. ఆదాము ద్వారా వచ్చిండేది సమస్తము పాతి పెట్టేశాడు దేవుడు. ఇంకా నీకు ఆదాముకి సంబంధం లేదు. ఈవెన్ నీకు సాతానుకి ఎటువంటి రిలేషన్ లేదు. ఆ క్షణం నుంచి నువ్వు కొద్దిసేపులో చూపిస్తే ఇప్పుడే పోలేనాటికి నువ్వు క్రీస్తుతో పాటు లేపబడినావు. నువ్వు క్రీస్తువి ఆ క్షణం నుంచి. ఆ క్షణం నుంచి జాగ్రత్త వినాలా. అంతకుముందు నువ్వు ఆదాము ఏమై ఉండేనో నువ్వు అదే ఉంటివి. నువ్వు ఆదాము సంతానంవి, నువ్వు ఆదాము సాతాను యొక్క సంబంధివి. కానీ ఆ క్షణమందు నువ్వు ఏ రోజు యేసు క్రీస్తును ప్రభు అన్నావో నీ జీవితంలో యేసు ప్రభు ఏం చేశాడో, చనిపోవడం, పాతి పెట్టబడడం, తిరిగి లేయడము, నీ జీవితంలో అది అప్లికేబుల్ అయింది. ఆ క్షణం నుంచి నీ పాత జీవితం లేదు, నీకు హిస్టరీ లేదు. ఆ క్షణం నుంచి నువ్వు క్రీస్తుతో పాటు లేయబడ్డావు. నువ్వు ఆ క్షణం నుంచి పరలోకానికి సంబంధించిన వ్యక్తివి. ఆ క్షణం నుంచి నీకు దేవుడు తండ్రిగా మారిన క్షణం అది. ఇంత గొప్ప అర్థం ఉంది పునరుత్థాన దినానికి. అందుకే ఈ దినము సృష్టిలో అన్నిటికంటే ప్రాముఖ్యమైన దినం పునరుత్థాన దినం. ఎందుకంటే దేవుని యొక్క ప్రతి ప్రణాళిక ఆ రోజు నెరవేర్చబడింది. సృష్టి ఆది నుంచే దేవుడు ఏదైతే చేయాలని కోరుకుంటున్నాడో సమస్తము నెరవేర్చబడిన దినం ఆ దినం. ఇంకా కొద్దిగా ఉండిపోయింది. ఆ రెండో రాకల్లో యేసుప్రభు పూర్తి చేశాడు. ఏంది మిగిలిపోయింది? సాతాన్ని శాశ్వతంగా బంధించి పాతాళంలో పడేసేది. అదొక్కటే మిగిలిపోయినది. ఇప్పుడు వాని దగ్గర ఏం లేదు, కానీ వాడు యాక్టివ్గా పని చేస్తున్నాడు. మనల్ని తీసుకొని మనల్ని కొడతా ఉన్నాడు వాడు. ఇప్పుడు చేస్తానే అది. వాని దగ్గర ఏ శక్తి లేదు. ఇప్పుడు వాడు ఆల్రెడీ వాడిని చంపేశాడు దేవుడు. వాని దగ్గర ఉన్న సమస్తాన్ని లాగేసుకున్నాడు. వాడి దగ్గర ఉన్నది ఒకటే ఇప్పుడు నాలుక, అబద్ధం నాలుక. వాడు అబద్ధం చెప్పి నన్ను మోసం చేస్తాడు, మనల్ని ఇరికించుకుంటాడు, మనల్ని కష్టాల్లో పడేస్తాడు, దేవుని నమ్మనీడు. సో ఇంత గొప్ప పని జరిగింది పిల్లరా. అందుకే పునరుత్థాన దినము, రిజరక్షన్ డే, సండే, దట్స్ వై ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ డే. అమ్మా, ఆదివార దినం అందుకే చాలా ప్రాముఖ్యమైన దినం. సబ్బాతు దినం కంటే ఆదివార దినం చాలా ప్రాముఖ్యమైన దినం. ఎందుకంటే ఆ రోజే యేసు ప్రభు తిరిగి లేచిన దినం. అందుకే ఆ దినాన్ని, అన్ని దినాలు మంచివి మనకు. క్రైస్తవులకి ఏ దినం చెడ్డది మంచిది లేదు, ఏ క్షణం చెడ్డది మంచిది లేదు. దేవుడు సృష్టించాడు కాబట్టి ప్రతిదీ మంచి క్షణమే, మంచి దినమే. ఎన్నడే కానీ క్రైస్తవులుగా ఈ మూర్ఖత్వంలో పడకండి. అన్నిటినీ దేవుడు, సాతాను యాదాన్ని సృష్టించలేదు చెడు అనేదానికి. మనం సాతాను శుక్రవారాన్ని సృష్టించలే, పోనీ మండే సృష్టించలే, అన్నిటినీ దేవుడే సృష్టించి, అన్ని మంచిదే. నల్ల కలర్ దేవుడే సృష్టించినది, సాతాన్ని ఏంది సృష్టించలే. సాతానికి సృష్టించే శక్తి లేదు. క్రైస్తవుడుగా అన్నెసెసరీ అవి ఇవి పడినావా, ఆ దినం ఈ దినం రావు కాలం, అదేం సిస్టర్ అంటారు, ఈ ఇండ్లు కడితే వాస్తు గబ్బు లేసిపోతుంది నీ జీవితం. నువ్వు వాస్తు గీస్తోని దయ్యాలు ఇన్నారా, నువ్వు వాస్తు వెనకలు పడతావు, నీ ఇంట్లో దూరుతావే. కొన్నిసార్లు బాధ వేస్తుంది. క్రైస్తవ ఇంత గొప్ప జీవితాన్ని పెట్టుకొని దేవుడు లాంటి జీవితం చూపిస్తాను మీకు కొంచెం సేపులో నేను ఏం జరిగిందో నీతో. మళ్ళా చెప్తానా, నువ్వు శుక్రవారం చెడ్డదన్నావా, దయ్యాలు నిన్ను శుక్రవారం రోజు నాశనం చేసి పెడతాయి.
ఆ రోజే పడేస్తాను నేను ఆ స్కూటీలో. కొద్దిగా పచ్చిగా చెప్పని కొంతమంది అర్థం కాదు. చిన్న సాక్ష్యం గుర్తొస్తాను, జాగ్రత్త వినండి. ఒక దైవజనుడు ఇంకో దైవజనుడితో మాట్లాడుతూ, గొప్ప దైవజనుడు ఆయన, చాలా సామర్థ్యంతో వాడబడ్డవాడు. ఆయన ఇంకో పాస్టర్తో చెప్తూ తన గతంలో జరిగిన సమస్యల్ని చెప్తూ ఒక మాట చెప్పాడు. ఏమంటే అది మీకు చెప్పాలి, మీకు అర్థం కాలేదు. ఆయన చెప్పాడు, బ్రదర్, కొంతకాలం క్రితము, కొన్ని ఏళ్ళ క్రితం నేను ఏడవైనా అసలుకి మీటింగ్ కోసం బయటికి పోయినప్పుడు ప్రీచ్ చేసేకి భలే కష్టాలు వస్తాండే, సమస్యలు వస్తాండే, ఇరికి ఇబ్బందులు వస్తాండే, పనులు జరిగేది కాదు, యాదో మైక్ చెడిపోయేది, ఆడ రావాల్సిన వాడు వచ్చేవాడు కాదు, యాభైన మీటింగ్ గడబడి అయ్యేది అన్నాను పాస్టర్. అలా ఉండేది బ్రదర్ నా జీవితంలో. అయితే దేవుని దగ్గర నేను ఎప్పుడు అడిగేవాడిని, ఎందుకు ప్రభు ఇంత ప్రార్థన చేసిపోతే ఆడపోతే ఈ పనులు జరగవున్నవి, గొప్ప మీటింగ్, మంచి దైవజనుడు, ఐ మీన్ లైక్ ఏ సమస్యలన్నీ వచ్చేటువంటి. దేవుడు అన్నాడు, దానికి కారణం నువ్వే. నువ్వు ఎప్పుడు అంటావు అటుకి పోతే ఏం జరుగుతుందో ఏమో, అది ఉంటుందో ఉండదో, ఇది అవుతుందో కాదో, ఆ పని జరుగుతుందో లేదో, ఏమో, ఎప్పుడు నువ్వు నీ నోరు తెరిసి అట్లా మాటలు ఉండేటివి, అందుకే నువ్వు అలా ఉన్నావు అన్న దేవుడు చెప్పాడంట. ప్రభువా మళ్ళీ ఏం చెప్పాలా? దేవుడు చెప్పాడు అతనితో, నేనేం చెప్పాను నీ గురించి అది చెప్పు. నేనన్నా నిన్ను ఇంట్లో ఆశీర్వదిస్తా, బయట ఆశీర్వదిస్తా. ఆ మాట దేవుడు చెప్పినప్పుడు ఆ పాస్టర్ ఎప్పుడు ఇంకా అనుక్షణం ఇది చెప్పేవాడు, నేను ఎక్కడ పోయినా నేను ఆశీర్వదించబడినవాడిని, నేను ఇంట్లో ఆశీర్వదించబడినవాడిని, బయట ఆశీర్వదించేవాడిని, ఎక్కడ కాలు పెట్టినా నేను ఆశీర్వదించేవాడిని, ఎక్కడ కాలు పెట్టినా దేవుని కృపా క్షేమం నన్ను వెంటాడతాయి. హిస్ గుడ్నెస్ అండ్ మర్సీ షల్ ఫాలో మీ. ఎప్పుడైతే దాన్ని చెప్పడం మొదలుపెట్టాడో, ఏ దయ్యానికి అధికారం లేదు నువ్వు రోడ్లోకి పోయినప్పుడు నిన్ను యాక్సిడెంట్ చేసేదానికి. నోనా అనుకో, పోతానం ఏమవుతుందో ఏమో, వస్తానం ఏమవుతుందో ఏమో. నీకు దేవుడు ఏమన్నాడు? నిన్ను ఇంట్లో ఆశీర్వదిస్తా, నిన్ను బయట ఆశీర్వదిస్తా, నా కృపా క్షేమం నిన్ను అనుక్షణము వెంటాడతాను. సో నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, నువ్వు అన్నావు అనుకో మంగళవారం మంచిది కాదు, ఎందుకంటే మీ బంధువులు ఎవరో చెప్పారు, లేదంటే ఇల్లు మంచిది కాదు, వాస్తు లేదు, అది లేదు, ఇదే గబ్బు చేసుకుంటాం మన జీవితాన్ని. నేను ఇప్పుడే చెప్పాను, నువ్వు చచ్చిపోయినావు, నువ్వు పాతి పెట్టబడ్డావు, ఇప్పుడు నువ్వు జీవిస్తున్నావే, నీవు దేవుని జీవితాన్ని నువ్వు జీవిస్తాండేది. దేవుడు ఎలా జీవిస్తాడో అలా జీవించే జీవితం నీకు ఇవ్వబడింది. దేవుడు ఎంత ఆశీర్వదించబడినవాడో నువ్వు అంత ఆశీర్వదించబడినవాడివి. దేవుని దగ్గర ఉన్నదంతా నీకు ఇవ్వబడింది యేసు క్రీస్తు ద్వారా. దాన్ని తప్ప వేరే ఏ దాన్ని కాంప్రమైజ్ అయ్యి, లోకంలో దేవుడు తెలియదు కాబట్టి బయట ప్రజలు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. నువ్వు ఎప్పుడు చెప్పాల్సింది, ఎక్కడ పోయినా నేను ఆశీర్వాదాన్ని, ఎక్కడ పోయినా నేను బ్లెస్సింగ్లో ఉంటా, ఎక్కడ పోయినా దేవుని ఫేవర్ నా మీద ఉంటుంది, ఎక్కడ పోయినా ఎస్తేర్ లాగా ఎస్తేర్ మీద ఉన్న కృప నా మీద ఉంది, యోసేపు మీద ఉన్న కృప నా మీద ఉంది. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నన్ను ఇన్వైట్ చేస్తారో, అంగీకరిస్తారో, దీవిస్తారో, మేలు చేస్తారు. ఎందుకంటే దేవుడు నాలో నుంచి వారితో మాట్లాడతాడు, దేవుడు కనపడతాడు కాబట్టి నాలో నుంచి. ఎందుకంటే నేను ఈ లోకంలో ఉన్నవాని కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి. సో ఇది పిల్లల సువార్త అండి, అర్థమైందా? అందుకే చాలా ప్రాముఖ్యమైన, అందుకే ప్రపంచమంతా ఆ రోజు చర్చిలో మనం కూడుకొని దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తాం, దేవుణ్ణి ఘనపరుస్తాం. ఎందుకు తెలుసా? ఏం చేస్తాం ఆదివారం రోజు? ఎందుకు రాలా? అందుకే దాన్ని బైబిల్లో ఏం రాబడింది? లార్డ్స్ డే. బైబిల్లో అందుకే దేవుడు అంటాడు, ఆ దినాన్ని నువ్వు ఘనపరచు, ఆ దినాన్ని నా కొరకు ప్రత్యేకపరచు, ఆ దినాన్ని నీ పనుల కోసం వాడద్దు, నీ కోసం వాడద్దు, ఆ దినం నా కోసం వాడు. ఎందుకంటే ఆ దినమున నిన్ను దేవుడు తన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆ దినమున సమస్త ఆస్తి నీ పేరు మీద రాశాడు దేవుడు. నన్ను నీతిమంతుడుగా చేసావు, నరకం లేకుండా చేసావు, మరణం లేకుండా చేసావు అయ్యా. కారణం ఇదిగో, ఈ దినాన 2000 సంవత్సరాల క్రితము నీ కుమారుని లేపావు స్వామి. నా జీవితంలో నా జీవితాన్ని మేలుతో ఆశీర్వాదం నింపేదంటే నేను కృతజ్ఞతలు చెల్లించుకునే దినం అదే. ప్రజలు అర్థం చేసుకోరు పిల్లరా, ప్రజలు పరిగెత్తా అంటారు, చెమట కార్చి నిన్న సెల్ గ్రూప్లో నేను చెప్పాను, నేను చెమట కార్చి నువ్వు సంపాదిస్తాను, ఆ సంపాదన శాపంతో వచ్చాను సంపాదన. క్రైస్తవుడుగా ఎప్పుడు నవ్వుకుంటూ సంపాదించలేను, ఆనందంగా సంపాదించాల, పీడ లేకుండా నీ చేతుల్లో డబ్బు పెట్టాలా దేవుడు, అది దేవుని కోరిక. ప్రజలు వినరు, ప్రజలు అంటారు, నీకేం తెలుసు కదా దేవుడు, నేను నా జీవితం నేను నేను దేవుడు అంటాడు, ఓకే నువ్వు సంపాదించుకొని నేను పక్కన కూర్చుంటా అంటాడు.
నువ్వు ఎప్పుడైతే అంటావో నువ్వు నా ఆధారం తండ్రి, నువ్వు నాకు డబ్బులు ఇచ్చేది, నువ్వు నాకు ఆస్తి ఇచ్చే దేవుడు, నువ్వు నాకు ఐశ్వర్యం ఇచ్చే దేవుడు తండ్రి, నువ్వు కావాలి నాకు, నువ్వు తండ్రి నాకు ఊపిరిచ్చినది, నువ్వు ఈ దినం ఇచ్చినది, నువ్వు ఈ క్షణం ఇచ్చినది, నిన్ను స్తుతిస్తా, నీ మీద ఆధారపడతా, నిన్ను పూజిస్తా, నువ్వు నా సర్వం అన్నప్పుడు అన్ని ఇచ్చే దేవుడు ఆయన. ఆదాము జీవితంలో ఎప్పుడు దారిద్ర్యం మొదలైంది పిల్లరా? ఎప్పుడైతే పాపం చేశాడో అతను, ఆ రోజు బేదరికం మొదలైంది. నేను దేవునితో ఉన్నప్పుడు ఎప్పటికీ ఆస్తిలో ఐశ్వర్యంలో ఉంటాం పిల్లరా. దేవుణ్ణి కాదని దూరం పోయి పాపం చేసినప్పుడు దరిద్రం పట్టుకుంటుంది, మనకు బేదరికం మన జీవితంలో ప్రవేశిస్తుంది. ఓకే వేరే విషయం. మన టాపిక్లోకి వెళ్దాం. పునరుత్థాన దినము ప్రాముఖ్యమైన దినం పిల్లరా. సో సండే ఈజ్ ఏ గ్రేటెస్ట్ డే, రిజరెక్షన్ డే. సో మనం అందరము అందుకే ఆ రోజు కూడుకోవడం జరుగుతుంది. ఓకే, దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు మళ్ళీ అగైన్ మనము ప్రార్థన విషయమే నేర్చుకుంటా ఉన్నాం. ఓకే, అందుకే ఆ రోజు ఏం జరిగింది? వాక్యం పెట్టాను 16:23 యోహాను సువార్త. ఏం చెప్పాడు దేవుడు ఆ రోజు? ఆ దినమున 16:23 యోహాను సువార్త. ఆ దినమున, ఏ దినమున? పునరుత్థాన దినం. ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడుగురు, మీరు తండ్రిని నా పేరిట ఏమడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఏ దినం గురించి రాయబడింది? రిజరెక్షన్ డే. 26లో కూడా అదే మాట రాయబడింది కదా. ఏమంటాడు 26లో? ఆ దినమందు మీరు నా పేరిట అడుగుదురు కానీ మీ విషయమే తండ్రిని వేడుకుందునని మీతో చెప్పుట లేదు. ఆ తర్వాత చూస్తే మీరు నా పేరిట ఏమడిగినా తండ్రి మీకు అనుగ్రహించును అంటాడు. ఓకే, సో ఆ రోజు నుంచి కొత్త నిబంధన స్టార్ట్ అయినప్పుడు ఏమి ఇవ్వబడింది? యేసు ప్రభు నామం ఇవ్వబడింది పిల్లరా. ఆ నామం ద్వారా, ఆ నామం ఎంత గొప్పగా హెచ్చింబడింది. ఆకాశం కింద, భూమి మీద, పాతాళంలో అన్నిటికంటే గొప్పదేంది? యేసు నామం. అర్థమైందా? ఆ నామం మీకు నాకు ఇవ్వబడింది పిల్లరా. ఆ నామంలో మనము ప్రార్థన చేస్తాం. ఇప్పుడు కొత్త నిబంధన ప్రార్థన ఏంటి? యేసు క్రీస్తులో మనం ప్రార్థించడం. అది మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదం. కొత్త నిబంధన ఫస్ట్ది ఏంటి? యేసు ప్రభు నామం మనకి ఇవ్వబడింది. ఓకే, ఏంటి అర్థం? యేసు ప్రభు నామం మనకి ఇవ్వబడింది అంటే జాగ్రత్త. ముందర చూడండి, ముందర చూడండి. నువ్వు ఎప్పుడైతే తండ్రి సన్నిధిలో లేక నీ ప్రార్థనలో యేసు నామములో అంటావో, బాగా అర్థం చేసుకోండి బిడ్డ. ఇది దేవుడు నువ్వు ప్రార్థనని యేసు ప్రభు ప్రార్థన చేసినట్లే దేవునికి. ఎప్పుడైతే నువ్వు అంటావు యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి అంటే, అది నువ్వు కాదు అడుగుతానేదే. దేవుని లెక్క ప్రకారం, దేవుని యొక్క కోర్ట్ లా ప్రకారం ఆ ప్రార్థన యేసు ప్రభు చేస్తూ ఉండేది. అందుకే ప్రార్థనలో జాగృతిగా ఆమె ఏమంటారు దాన్ని, అలర్ట్గా ప్రార్థన చేయాలి. ఇష్టానుసారం ప్రార్థన చేసి దాన్ని ఇష్టానుసారం మాట్లాడడానికి లేదు బిడ్డ. ఓకే, ఇప్పుడు చూడండి, యేసు ప్రభు ప్రార్థన చేసినట్లే బైబిల్లో మీరు చూసినట్లయితే, చదివినట్లయితే యేసు ప్రభు ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుడు జవాబు ఇచ్చేవాడు. సో అందుకే నువ్వు యేసు నామంలో ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనకు 100% జవాబు ఉంది. గుర్తుపెట్టుకో దీన్ని. ఇంకోటి చెప్తున్నా, ఏం జరుగుతుందో, నేను ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన లెవెల్ ఏ లెవెల్కి వెళ్తుందో తెలుసా? యేసు ప్రభు లెవెల్కి వెళ్తుంది. అంటే యేసు ప్రభు ప్రార్థన చేసే స్వర్గంలో ఏం జరుగుతుందో, నువ్వు యేసు నామములో తండ్రి నీ దగ్గరికి వస్తున్నా, తండ్రి ఇది నీ వాక్యం, ఇది నువ్వు చెప్పినది, యేసు నామంలో ఇది జరుగును గాక అన్నప్పుడు ఈ యావత్ సృష్టిలో యేసు ప్రభు చేసినప్పుడు ఏం జరుగుతుందో అదే జరిగేది నువ్వు చేసినప్పుడు. అందుకే బైబిల్ ఒక పదాన్ని ఎప్పుడు అంటుంది పిల్లరా, నమ్ముట, నమ్మండి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. ఎంత సామర్థ్యం ఉంది నేను యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసినప్పుడు. ఓకే, గత వారాలు ఈ నామం గురించి చాలా చెప్పడం జరిగింది. ఈరోజు నేను ఈ నామం గురించి ఫినిష్ చేయాలి. రేపు వారము ఇంకో ఏ లాభం వచ్చింది మనకు, ఇంకో బెనిఫిట్ ఏంటి నూతన నిబంధనలో అనేది రేపు వారం చెప్తే, ఈ లాస్ట్ ముగిసాన కొన్ని విషయాలు చెప్పి. ఓకే, ఆ నామం ఎందుకు ఇవ్వబడిందంటే ఇంకో మెయిన్ రీజన్ ఈరోజు చెప్పాలి. నేను ఈ విధంగా చెప్తా, మీకు అర్థం కావాలి కాబట్టి ఈజీగా.
ఉదాహరణకి ఈ లోక ప్రకారంగా చూస్తే ఎవరన్నా చనిపోయారు అనుకోండి అమ్మా, ఓకే, సపోజ్ ఒక ఎవరి పేరు తీసుకున్నా తప్పేయడా, ఉదాహరణకి ఓకే కలెక్టర్ చనిపోయాడు అనుకోండి, ఒక కలెక్టర్ చనిపోయాడు అనుకోండి, చనిపోయినాడు అనుకోండి, ఏం చేస్తుంది ప్రభుత్వము? ఆయన జగాలో ఇంకో వ్యక్తిని పంపిస్తుంది పిల్లరా. ఓకే, ఈ విధంగా మీరు ఎక్కడ చూసినా సంఘాల్లో కానీ ఎక్కడైనా సరే ఒక వ్యక్తి, ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ఓకే, జనరల్లీ ఏం జరుగుతుంది? ఆ వ్యక్తి స్థానంలో ఇంకో వ్యక్తిని పెట్టడం జరుగుతుంది. అది కలెక్టర్ కానీ ఎవరైనా కానీ, బయట కానీ, ఈవెన్ మన యొక్క బిజినెస్లో కానీ, ఈవెన్ సంఘంలో అనుకోండి, ఓకే కదా. ఈ విధంగానే యేసు ప్రభు చనిపోయి దేవుని కుడి పార్శ్వానికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఆయన సీట్ ఖాళీ ఉంది పిల్లరా. ఆయన స్థలం ఎక్కడ? ఇక్కడ ఖాళీ ఉంది. దేవుని కోరిక ఏంటంటే, ఎందుకు ఆ నామం ఇవ్వబడిందంటే, నీకు నాకు యేసుక్రీస్తు నామం, ఆయన సీట్లో నువ్వు కూర్చోవాలని. ఇక్కడ భూమి మీద ఆయన నామం నీకు నాకు ఎందుకు ఇవ్వబడిందంటే, యేసుక్రీస్తు నామం ఆయన స్థలాన్ని ఖాళీ చేసిపోయాడు. ఆ స్థలంలో నువ్వు ఉండి, ఆయన జాగ్రత్త, నేను చెప్పి వాడే పదాలు, ఆయన లేని లోటు నువ్వు తీర్చాలని నీకు ఆయన నామం ఇవ్వబడి ఉండేది. ఏ విధంగా తీరుస్తావు ఆయన లేని లోటు అంటే, ఆయన నామం తీసుకోవడం ద్వారా, ఈ భూమి మీద నువ్వు ఆయన నామం తీసుకోవడం ద్వారా ఆయన లేని లోటు నువ్వు తీర్చాలని నీకు ఆయన నామం ఇవ్వబడినది. ఈ సృష్టిలో ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు, క్రైస్తవ ఇది మతం కాదు నాన్న, ఇది ఆయన ఉన్నప్పుడు ఆయన ఏమేం చేశాడో ఈ భూమి మీద, ఆయన సజీవుడుగా ఉన్నప్పుడు ఏమేం చేశాడో అవన్నీ ఆయన స్థానంలో నిన్ను పెట్టి, ఆయన సీట్ని నీకు ఇచ్చి, ఆయన చేసేటివన్నీ నువ్వు చేయాలని చెప్పి నీకు ఆడ పెట్టడం జరిగింది. నీకు నాకు ఈ లోకంలో పెట్టడం జరిగింది. ఏ విధంగా చేస్తావు అది అంటే, నువ్వు ఆయన నామం తీసుకోవడం ద్వారా. అందుకే బైబిల్ అంటుంది, యేసుప్రభు అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడే. దురాత్మల్ని పారద్రోలు, రోగుల్ని, అవన్నీ ఎవరు చేసేవారు? ముందు యేసుప్రభు చేసేవాడు. అందుకే బైబిల్ అంటుంది, మీరు నేను ఆయన రాయబారులమై ఉన్నాం, ఆయన రాయబారులమై ఉన్నాం, ఆయన అంబాసిడర్స్ అయి ఉన్నాం. ప్లరా, ఇది మనకు ఇవ్వబడిన గొప్పల స్థానం. యేసు ప్రభు నామం ద్వారా, మళ్ళా చెప్తున్నాను, ఎందుకు ఆయన నామం ఇవ్వబడిందంటే, ఆయన స్థానంలో ఈ భూమి మీద ఉండి ఆయన లేని లోటుని తీర్చేదానికి ఈరోజు నువ్వు నేను ఇక్కడ ఉన్నాం. ఎప్పుడైతే నువ్వు ఆయన నామం తీసుకొని ఆయన చేసింది నువ్వు చేయడం మొదలు పెడతావో, ఆయన నామం తీసుకోవడం వల్ల ఆయన చేసిందంతా నువ్వు నేను చేయగలం. అందుకే యేసుప్రభు అన్నాడు, నేను చేయు కార్యములన్నీ మీరును చేదురు, నాకు మించిన కార్యములు మీరు చేదురు. ఇది మీ ముందు పెట్టాను నేను. ఇప్పుడు మీలో చాలా మందికి ఇది డౌట్ రాదు, ఎందుకంటే ఇది చాలా ఆ విధంగా ఉంటుంది. మీ జీవితంలో పొద్దున్న సాయంత్రం వరకు జరుగుతా అనేది వేరు, జీవిస్తా అనేది వేరు, నేను చెప్తా అనేది అంటే బైబిల్ చెప్తా అనేది వేరు. అందుకని ఇప్పుడు మీకు నేను మీ ముందు పెట్టాను, మీరెవరో దీన్ని నేను ప్రూవ్ చేయాలా కదమ్మా. ఎందుకంటే మీకు అనిపించచ్చు, పాస్టర్ తన జేబులో నుంచి తీసి చెప్తానలే అని. సో నా యొక్క ప్రీచింగ్ ఈరోజు ఏమంటే, ఈ యొక్క అరగంట సేపు ఇది నిజమా కాదా నేను మీకు ప్రూవ్ చేయాలా. ఏది నిజమా కాదా? ఆంజనేయులు, నువ్వు ఈ సృష్టిలో ఆయన స్థానంలో జీవిస్తూ ఉన్నావు. దేవుడు నిన్ను ఆయన స్థానంలో పెట్టి ఆయన లేని లోటు ఈ భూమి మీద తీర్చేదానికి నిన్ను పెట్టిండేది. రండి పోదాం వాక్యంలోకి. ఎంత నిజమో కాదో దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూసుకుందాం.
పిల్లరా, దేవుని వాక్యము షాక్ ఇచ్చే వాక్యం మీకున్న కదా. 2 కొరింథీయులు రాసిన పత్రిక 6:14. ఇక్కడ నుంచి మీకు నేను కొన్ని వాక్యాలు చూపించి, నేను చెప్తా ఉండేది అబద్ధమా నిజమా వాక్యంలో నుంచి మీకు చూపిస్తాను ఇది నిజమని. ఏం నిజం? యు ఆర్ ఇన్ హిస్ ప్లేస్, యు ఆర్ ఇన్ హిస్ అనాయింటింగ్, యు ఆర్ ఇన్ హిస్ షూస్ అంటారే. ఆయన బూట్లు వేసుకొని చూడరా, చెప్పులు వేసుకొని చూడు, నీకు తెలుస్తుంది అంటాం కదా, ఏమన్నా తెలుగులో. సో ఆయన స్థానంలో నువ్వు ఉన్నావు బిడ్డ. ఇది మతం కాదు, ఇది అర్థమవుతుందా? సో చూడండి 6:14. ఓకే, కొద్దిగా నిదానం ముందుకు వెళ్తాం. చూడండి, ఫస్ట్ నా జీవితం ఇక్కడ రాయబడింది. మీరు అవిశ్వాసులు జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతికి ఏం సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమీ పొత్తు. జాగ్రత్త వినంటారా? చూసారా, అవిశ్వాసులతో జోడు ఉండకుడి. ఎవరు అవిశ్వాసులు? ఈ లోకంలో యేసు ప్రభుని ఎరుగని వారు అవిశ్వాసులు అని దేవుడు పిలుస్తున్నాడు. మీరు నేనెవరు? విశ్వాసులం. మీరు నేను ఎవరికి సంబంధించిన వాళ్ళం? వాళ్ళు ఈ లోకానికి సంబంధించిన వాళ్ళు, ఈ లోకంలో దేవుడు లేకుండా ఉంటున్నవారు. బైబిల్ చెప్తుంది మీరు నేను పరలోకానికి సంబంధించిన వారం. ఓకే, యోహాను సువార్త 17 ఈ మాట చూపించి ముందుకెళ్తాం. యోహాను సువార్త 17, యోహాను సువార్త 17 చూడండి. మనం ఎక్కడి వారమో? 17వ అధ్యాయం యోహాను సువార్త 17, 17:14. సారీ, వారికి 17:14. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకం వారిని. మీరు నేను కూడా యేసు ప్రభులాగా లోక సంబంధం కాం మనము. అందుకే 6:14 పెట్టినాయన. ఏమంటుంది? అవిశ్వాసులతో మీకు జోడెక్కడేది. అందుకే మీరు నేను, జాగ్రత్తగా వినండి బిడ్డ, చెప్పే ప్రతి మాట. మనకు అన్యులకు అంటే యేసు ప్రభు రక్తం ద్వారా కడగవన్న వచ్చి దేవుడు అందరినీ ప్రేమిస్తాడు, కానీ వాళ్ళు సంతానం కాదు. మీరు నేను సంతానం. మనకు తండ్రి ఎవరు? దేవుడు. వాళ్ళు ఆయన్ని తండ్రిగా ఎంచారు కాబట్టి. అందుకే బైబిల్ అంటుంది అవిశ్వాసులతో మీకు జోడెక్కడ. అందుకే మీరు నేను ఎప్పుడు వాళ్ళతో కంపేర్ చేసుకోగలుగుతారా? చూడు, వాళ్ళంతా బీదరిగా ఉన్నారు, వాళ్ళంతా రోగంలో ఉన్నారు, చూడు వాళ్ళెంత కష్టాలు ఉన్నారు, మనం కూడా మనం అట్లా ఉండడానికి వీలేదు. మనకి లేదా జీవితం? మీకు నాకు లోకంతో జోడు లేదు. మీరు నేను అవిశ్వాసులము కాదు, మీరు నేను విశ్వాసులము. మీరు నేను యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. అందుకే యేసు ప్రభు అంటాడు నేను ఈ లోక సంబంధాన్ని కానట్టు వారు కూడా లోక మనం ఏ సంబంధం? మనము పరలోక సంబంధం. ప్లారా, ఏ రోజు నువ్వు యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించావో ఆ క్షణమందు నీలో వచ్చిన ఆత్మ, నువ్వు ఓల్డ్ మ్యాన్ కాదు, నువ్వు తీసివేయబడ్డావు. ఓల్డ్ మ్యాన్ హ్యాస్ పాస్డ్ అవే, ఆల్ థింగ్స్ హ్యాస్ బికమ్ న్యూ. నువ్వు నూతన సృష్టివే. ఆ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చినది? పరలోకం నుంచి వచ్చినది. నువ్వు ఇప్పుడు పరలోకం నుంచి వచ్చిన మనిషివి. మీ శరీరము ఈ లోకంలో నుంచి, మీ తల్లిదండ్రుల నుంచి వచ్చింది, కానీ నీలో ఉన్న ఆత్మ పరలోకం నుంచి వచ్చిన ఆత్మ. ఓకే, సో అందుకే నేను చెప్తున్నా, ఆయన ప్లేస్ మీరు నేను తీసుకుని ఉన్నాం ఇడా. పాయింట్ అది మర్చిపోద్దండి. దాన్ని ప్రూవ్ చేస్తాను నేను, నిజమా కాదా అని. ఓకే, సెకండ్ చూడండి ఏం రాబడి? నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం. ఎవరు? మీరు నేను. నీతి పెద్ద ప్రాబ్లం క్రిస్టియన్స్తో. అంటే యేసు ప్రభుని రక్షకుడు అంగీకరించిన పెద్ద సమస్య, నీతిమంతులము మనమని బైబిల్ చెప్పినా నమ్మరు. అందుకే వాళ్ళ నోట్లో ఎప్పుడు కూడా ఏముంటుంది? ఎవరైతే వాక్యాన్ని నమ్మరో ఇప్పుడు కూడా వాళ్ళు మేము పాపిని, అయోగ్యుడని, ఇంకేమైనా తెలుగులో పదాలు, అభాగ్యుడను, అయోగ్యుడను, పాపిని, బూడిదను. ఒక ఆయన అంటాడు నేను గాడిదని, ఇంకో ఆయన అన్నాడు కుక్కని నేను. ఎక్కడ రాయబడింది బైబిల్లో నువ్వు కుక్కవని? పోనీ గాడిదని రాయబడిందా? పోనీ ఒంటని రాయబడిందా? లేదా ఏనుగని రాయబడిందా? నువ్వు దేవుడికి పుట్టిన వాడివి. సో అందుకే నువ్వు ఎవరు?
నీతిమంతుడు. రేపు వారం నేను చెప్తాను నీతి గురించి సరిగ్గా. నేను ఇప్పుడు చెప్పండి, ఎందుకంటే నా సెకండ్ పాయింట్ అది. రేపు వారం బెనిఫిట్ ఏంటి, ఒకటి నామం గురించి నేర్చుకుంటా ఉన్నాం. రేపు వారం నేను నీతి గురించి చెప్తాను. ఓకే, ఇప్పుడు జస్ట్ సింపుల్గా నువ్వు నేను నీతిమంతులం ప్లారా. ఎంత నీతిమంతులం మీరు నేను? దేవుడు ఎంత నీతిమంతుడో అంత నీతిమంతులం. నువ్వు అనొచ్చు, బ్రదర్ నా మైండ్ నిండా లేని గబ్బు ఉంటుంది, నువ్వు చూస్తే నీతిమంతుడు అంటాను. నీ ఆత్మ గురించి నేను మాట్లాడతాను. నీ మైండ్ని నీ ఆత్మలాగా నువ్వు మార్చాలా. ఓకే, అది మళ్ళీ వస్తాను నేను కొంచెంసేపుకి. ఎట్లా నువ్వు రైట్ స్టాండింగ్లో కూర్చుంటావో చెప్తాను నేను. ఓకే, ఆ తర్వాత నీతికి దుర్నీతి. మన నీతిమంతుడు వాళ్ళు ఎవరు? దుర్నీతి. ఎందుకంటే వాళ్ళు నీతి లేదు బ్రదరా. ఏం నీతి లేదు సార్? మనకంటే చాలా మంచోళ్ళు వాళ్ళని కొంతమంది కనబడతారు, చాలా మంచి. ఆ మంచితనం గురించి కాదు చెప్తాను. ఇది నీతి అంటే రేపు వారం చెప్తానన్నా, కానీ తట్టుకోలేకపోతాను చెప్పాలా కొన్ని. అనుక్షణం దేవునితో ముఖాముఖిగా జీవించడం ప్లరా. అనుక్షణం నువ్వు నేను దేవుని కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడచ్చు, అనుక్షణం ఆయన అనుభవించవచ్చు, అనుక్షణము ఆయనతో జీవించే జీవితం అది వాళ్ళకి లేదు ప్లరా. వాళ్ళ దరిదాపులు కూడా రాలేరు దేవుని దరిదాపులకి. ఎందుకంటే పాపం వాళ్ళు రానియదు. దేవుడు ప్రేమిస్తున్నాడు వాళ్ళని, దేవుడు దగ్గర తీసుకోవాలని కోరుకున్న వారు రారు. ఓకే, ఆ తర్వాత చూడండి ఏం రాబడింది. వెలుగునకు చీకటితో ఎవరు వెలుగు? మీరు నేను ఎవరై ఉన్నాం? See, I'm proving that you are in the place of Jesus now. టాపిక్ ఏంటి? నువ్వు యేసు ప్రభు స్థానంలో ఉన్నావు అనేది నేను ప్రూవ్ చేయాలని నీకు. సో వెలుగునకు చీకటితో ఏం పొత్తు? చీకటి ఎవరు? దేవుళ్ళు లేని వాళ్ళు ప్లరా. ఎందుకు తెలుసా? వాళ్ళు చీకటితో నిండి ఉన్నారు. మీరు నేను వెలుగుతో నిండి ఉన్నాం. ఇంకా లోతుకు పోతే అట్లా విషయాలు రాయబడ్డ బైబిల్లో. వింటగిన భయపడతారు బయట వాళ్ళు. దేవుడు అందుకే అంటాడు, నువ్వు నీ తండ్రి సాతాను అంటాడు వాళ్ళని, నువ్వు చీకటివే. అందుకే చూడండి ఎంత చీకటి కార్యాలు చేశారు లోకంలో. కొంతమంది భయంకరమైన పాపం చేశారు ప్లరా. మనిషా కాదా అనిపిస్తుంది. నిన్న ఎవరో షార్ట్ నేను వింటా అండి, ఒక గొప్ప మంచి న్యూస్ రీడ్ అనాలిసిస్ట్ ఆయన. నేను చాలా వింటాను, నాకు చాలా ఇష్టం ఆయన. అప్పుడప్పుడు వింటా అంటాను నేను భోజనం చేసేటప్పుడు, ముఖ్యంగా నైట్ టైం. ఒక వ్యక్తి గురించి చెప్తాను. ఆయన గత 12 ఏళ్ళుగా దేశంలో ఎంత అరాచకం తెస్తానంటే ఆయన ఎప్పుడు ముస్లిమ్స్కి హిందూస్కి మధ్య ఎప్పుడు లేని అబద్ధాలని చెప్తుంటాడంట ఆయన. వాళ్ళే బాధపడతారు, ఇంట్లో అసలు ఈ మనిషి ఉన్నాడా ప్రపంచంలో అని. ఓకే, మనకు అనవసరం అట్లాంటివని. బట్ చాలా భయంకరమైన ఉన్నారు ప్లరా. కారణం ఏమో తెలుసా? చీకటి నిండి ఉన్న సైతాన్తో నిండి ఉన్నారు ప్రజలు, లిటరలీ నిండి ఉన్నారు వాళ్ళతో. కానీ మనం ఎవరు తెలుసా? వెలుగు అంటే ఏమో తెలుసా? దేవుడు సాక్షాత్తు నీలో నాలో జీవిస్తూ ఉన్నాడు. ఏ దేవుడైతే వెలుగు కలుగును గాక అన్నాడో ఆదికాండం 1:2, 2 కొరింథీ 4:5-6 ప్రకారము ఆయన ఏం చేశాడంట? మన జీవితాన్ని చూసి వెలుగు కలుగును గాక అన్నాడంట. ఏ రోజు మనం యేసయ్యా నువ్వు ప్రభు అన్నామో ఆ రోజు యాక్చువల్ ఏం జరిగిందంటే దేవుడు అన్నాడు వెలుగు కలుగును గాక అంటే. ఆ రోజు నుంచి మనలో ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. మీరు నేను ఎవరు? వెలుగు. మీలో నాలో దేవుడు నివసిస్తాడు. యెహోవా దేవుడు త్రిత్వము మీలో నాలో నివసిస్తూ ఉండేది. సో అందుకే మీరు నేను వెలుగు ఉన్నాం. నేనేం చెప్పాలనుకున్నా అంటే, బిడ్డ ముందర చూడండి, అయినా ఎన్నడే కానీ అన్యజనులకి నీతో కంపేర్ చేసుకోవద్దు. అన్యజనులకి మనకు ఎంత తేడా తెలుసా? భూమి ఆకాశానికి ఉన్నంత తేడా. నిజమా? జోక్ కాదు ఇది. వాళ్ళు ఇక్కడ కూర్చొని ఉన్నారు, ఈ లోకంలో ఉన్నారు. మీరు నేను ఎక్కడ కూర్చున్నాం తెలుసా? పైన కూర్చొని ఉన్నాం. మనము తండ్రితో కూర్చొని ఉన్నాం. మనం అందుకే కళ్ళు మూస్తూనే మనం ఎక్కడుంటాం? దేవుని సన్నిధిలో కళ్ళు తెరుస్తాం మనం. అందుకే మనకు నాశనం లేదు పిల్లరా, మరణం లేదు. నిన్న సెల్ గ్రూప్లో అదే చెప్తున్నాను నేను. అక్కడ ఒక సహోదరుతో అడిగాను నేను. కొంతమందితో అప్పుడప్పుడు ఫ్రెండ్స్ కలుస్తాను. ఒక ముస్లిం సహోదరుతో అడిగా, బ్రదర్ చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందని మీరు నమ్ముతారు అంటే, సార్ చనిపోయిన తర్వాత తెలుస్తుంది మాకు ఏం జరుగుతుందో అన్నాడు ఆయన. చనిపోయిన తర్వాత మేము నమ్ముకున్న దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ
ఒక పక్కన మేము చేసిన మంచి, ఇంకో పక్కన మేము చేసిన చెడు, రెండు తూకం వేసిన తర్వాత చెడు ఎక్కువ చేస్తే అక్కడ మాకు అక్కడ ఏం చేస్తా నిర్ణయం జరుగుతుంది, తీర్పు జరుగుతుంది. ఆ చెడ్డ ఎక్కువ చేస్తే నరకంలో పోతారు. మంచి చేసిన వాళ్ళకి ఎక్కడ పోతారంట? ఓకే, వాళ్ళ నమ్మకం అదే, ప్రతి మతం నమ్మకం అదే. అది పోయిన తర్వాత మళ్ళీ డిసైడ్ అవుతుంది. చచ్చిపోయాక తెలుస్తుంది కుక్క ఏదో పిల్ల ఏదో. ఈ సృష్టిలో ఇది మతం కాదు, ఇది దేవుడు. అందుకే చనిపోకముందే నీ భవిష్యత్ ఏంటో, నువ్వు ఎక్కడికి వెళ్తావని తెలియజేసేది బైబిల్ మాత్రమే పిల్లరా. ఎందుకంటే దైవ గ్రంథంకి దీన్ని జీవ గ్రంథం అంట. నేను ఆయనతో చెప్పా, బ్రదర్ బైబిల్ ఏమంటుందో తెలుసా? ఈరోజే తెలుసు నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను. మనం ఎలా జీవిస్తాం? ప్రతి క్షణము మనకు తెలిసి జీవిస్తాం. స్వర్గం మాదే, అది మా ఇల్లు. ఇక్కడికి ఎందుకు వచ్చాం? మనము ప్రభు స్థలంలో మనం ఉన్నామిడ. యేసయ్య పని చేయడానికి ఉన్నామిడ. యేసయ్య యొక్క చెప్పులు మనం తొడుక్కుని ఉన్నాం. మీరు అర్థం కావాలని మీకు చెప్తాను. యేసు ప్రభు స్థానాన్ని మనం తీసుకుని ఉన్నామిడ. ఆల్రెడీ మనం స్వర్గంలో ఉన్నాం. ఆల్రెడీ మన జీవగ్రంథంలో పేరు రాయబడింది పిల్లరా. ఏ మతంలో నీకు ఈ గ్యారంటీ ఇవ్వడు. ఇంకోటి చెప్తున్నా మీకు, నీకు నాకు ఎంత గొప్ప జీవితం దొరికిందంటే, రేపు ఏం జరగబోతుందో నువ్వు ఈరోజు అర్థం చేసుకోగల జీవితం నీకు ఇవ్వబడింది. సమస్య ఏమంటే నువ్వు చాలా బిజీ ఈ లోకంలో, నువ్వు ఆయనతో టైమే లేదు నీ దగ్గర. అందుకే నీకు తెలియదు రేపు ఏం జరుగుతుందో నీ జీవితంలో. చిన్న ఉదాహరణ ఇస్తున్నా మీకు. ఉదాహరణకి సపోజ్ మోని అనుకోండి. మోనితో నేను ఎక్కువ మాట్లాడను, ఎప్పుడో కనపడితే మోని అన్నీ వెళ్ళిపోతూ ఉంటాను అనుకో. సో మా మధ్య రిలేషన్ ఎట్లుంటుంది? రాను ఏమవుతుంది? ఏదో ఉన్నాడు ఒక వ్యక్తి అనేది ఉంటుంది కదా. అదే మనం చేస్తానే దినమంతా. ఎవరు ఆ వ్యక్తి? పరిశుద్ధాత్మ దేవునితో. మన దగ్గర టైమే లేదు. ఆయనతో కూడా ఉన్నాడు పరిశుద్ధాత్మ, బాగున్నావా, గుడ్ మార్నింగ్ అని వెళ్ళిపోతుంటాం. సపోజ్ నేను తనతో క్లోజ్గా వచ్చాను అనుకోండి, ఇప్పుడు మాట్లాడతాను అనుకోండి, మోని ఇది ఇట్లా జరుగుతుంది, ఇది జరుగుతుంది, నాకు ఇది కావాలా, ఇది జరుగుతుంది. నువ్వు ఎంత మా మధ్య ఏం ఉండవు, అన్నీ ఏం తెలుసు, ఓరుకోరు. మనం చేస్తానే తప్పదే. అసలు తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఎందుకున్నాడో? నిమిషం ఏం జరగబోతుందో నీకు తెలియజేయడానికి అని ఉండేది. బైబిల్ చదువుకోండి. జరగబోవు సంగతులను మీకు బయలుపరిచేదానికి ఆయన మీలో నివాసం చేస్తాను. చచ్చిపోయినాక స్వర్గం కాదు, అది గ్యారంటీ, అది ఫిక్స్. అది నేను చెప్తాను. ఇక్కడే ఏం జరుగుతుందో నీకు రేపు అది తెలియజేసే దేవుడు కూడా నీతో ఉన్నాడు. అంటే మన ఈ లోకంలో బిజీ చాలా పరిగెత్తాం, చాలా ఓ నేను చెప్తున్నా, చేయాలా, ఉద్యోగం చేయాలా, చదవాలా, వ్యాపారాలు చేయాలా, తప్పు కాదు. కానీ నీకు ఒక కాన్షియస్నెస్లో ఉండాలా, నేను యేసు ప్రభు స్థానంలో వచ్చా. అందుకే నేను నేర్పిస్తాను, నేను అవిశ్వాసిని కాదు, నేను విశ్వాసిని. వాళ్ళతో నాకు జోడు లేదు. నేను పైనుంచి పంపబడిన వాడిని. నేనేమై ఉన్నా నీతిని, నేను నీతిమంతుణ్ణి. దేవుని సింహాసనం ఎదుట ప్రతి క్షణము జీవిస్తున్న వాడిని. ఆ తర్వాత వెలుగు, నేను దేవుడితో నిన్ను ఉన్నాను. నేను నా దేహం దేవుడు ఆలయమే ఉంది. చూసారా? అందుకే చెప్పాను, మనం ఈడుండేది ఎందుకు తెలుసా? ఆయన స్థానంలో ఉన్నాం ఈడ. ఓకే, నెక్స్ట్ వాక్యం చూడండి ఏం రాయబడిందో. క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధం? అమ్మా, క్రీస్తుకు బెలియాలుతో ఏం మీరు పాత నిబంధన గ్రంథం చదివితే బెలియాలు అనే పదం ఎవరికి వాడారంటే చాలా క్రూయల్ వ్యక్తులకి వాడేవారు, చెడ్డ మనుషులకి వాడేవారు. ఆ తర్వాత సాతానుకి బెలియాలు అని పిలిచారు. మా ఇంటానరా? బెలియాల్ అని సాతాను పేరు బెలియాల్. లూసిఫర్ని ఏమని పిలిచేవాళ్ళు తెలుసా? బెలియాల్. హలో, మీరు అర్థం చేసుకోండి. బెలియాల్ని ఎవరు పిలుస్తున్నాడు? దేవుడు లేకపోవడం, దేవుడు వాళ్ళని బెలియాలతో చూస్తాడు పిల్లరా. దేవుడు వాళ్ళలో ఎవరిని చూస్తాడు? బెలియాలని. జాగ్రత్తగా వినండి. మీరు నేను ఎవరు? క్రీస్తు. ఏంటి క్రీస్తు అంటే? అర్థం చేసుకోండి. బయటికి పోయి కన్ఫ్యూజ్ కాదండి. బయటికి పోయి చెప్పదండి, మా పాస్టర్ ఈరోజు ఏం చెప్పాడు తెలుసా, మేము క్రీస్తు, మేము యేసు అంట అని.
మీరు నేను త్రిత్వంలో రెండో వాడైన యేసు ప్రభు కాదు. నేను మీకు నాకు యేసు ప్రభు అనడం, మీరు యేసు ప్రభు కాదు, మీరెవరో చెప్తాను నేను మీకు. క్రీస్తు అని ఏంటో అర్థం నేను చెప్తాను. అంతకుముందు ఇది అర్థం కన్ఫ్యూజన్ తీసుకోండి, పక్కన పట్టే క్లియర్ చేసుకోండి. మీరు నేను యేసు కాదు, త్రిత్వంలో ఉన్న రెండో వాడు ఎవరు? తండ్రి కుమారుడు. ఆ యేసు కాదు మనము. ఎందుకు చెప్తానంటే, ఒక వ్యక్తి తమిళనాడులో కొన్ని సంవత్సరాల క్రితము, మీరు విన్నారు లేదో, ఒక వ్యక్తికి దేవుడు చాలా బలంగా వాడుకున్నాడు. ఎంత బలంగా వాడుకున్నాడు అంటే ఆయన చేయని అద్భుతం అంటూ లేదు. ఆయన నీడ చాలు ప్రజలు బాగుపడేవాళ్ళు, రోగులు స్వస్థపడుకునేవారు. అంత అద్భుతాలు చేసే వ్యక్తి. మన తమిళనాడు చెన్నైలో ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు. ఆయన లాస్ట్కి దేవుడు అంత మహిమతో ఆయన వాడుకుంటా అంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా? నేనే యేసును అనేసాడు ఆయన. అని తన చుట్టుపక్కల వాళ్ళకి చెప్పాడు, నన్ను ఇంక నుంచి ప్రభు అని పిలవండి అని. సో మీకు నేను అది నేర్పించడంలే, బయటికి పోయి నన్ను ప్రభు అను, నేను యేసు అంటా అని చెప్పి అట్లా చేయకండి. ఓకే, వాట్ ఈస్ క్రీస్తు? ఏంటి క్రీస్తు అంటే? వాళ్ళు బెలియాలో నేను క్రీస్తు, నువ్వు నేను క్రీస్తు అంటే ఏంటంటే, మీరు నేను ఓకే ఇట్లా చెప్తా. దేవుడు నిన్ను నన్ను చూసినప్పుడు యేసు ప్రభులో మనల్ని చూస్తాడు. ఆయన నిన్ను నన్ను యేసు ప్రభులో చూస్తాడు, వాళ్ళని సాతానులో చూసినట్ల. జాగ్రత్త వినండి. ఇప్పుడు యేసు ప్రభు శిరస్సు, మనం దేహం. అంటే ముందు చూడండి, ఆయన దేవుడు మనల్ని ఇద్దరుగా చూడు, టూ ఎంటిటీస్గా చూడు. నన్ను యేసు ప్రభుని, నన్ను ఎప్పుడు చూసినా దేవుడు ఒక ఎంటిటీ, అంటే ఏమంటారు తెలుగులో, ఒక్కడిగా చూస్తాడు మనల్ని. నిన్ను యేసు ప్రభులో చూస్తాడు. యేసు ప్రభు శిరస్సు, మనము దేహం, అందుకే చెప్పబడినది. దేవుడు ఎప్పుడు చూసినా మనల్ని యేసు క్రీస్తులో చూస్తాడు. అందుకే ఆయన మనల్ని అంటే, మనమంటే ఆనందం ఆయనకి, సంతోషం ఆయనకి. ఎందుకు చెప్తున్నా? యాక్చువల్గా ఆయనలో నుంచి వచ్చాం మనము. ఆదాంలో నుంచి కాదు మనం వచ్చినది, ఇప్పుడు యేసు ప్రభులో నుంచి వచ్చినది మనము. అర్థమవుతుందా మీకు? సో క్రీస్తు అంటే ఏంటంటే, వాళ్ళు బెలియాలంటే వాళ్ళని చూసినప్పుడు దేవుడు ఎవరిలో చూస్తాడు? వాళ్ళని సాతానులో చూస్తాడు. పిల్లరా, సాతాను సంతానం అని అందుకే రాయబడి ఉండేది. సర్ప సంతానమా అంటాడు ఒక చోట యేసు ప్రభు. కానీ నిన్ను నన్ను చూసినప్పుడు ఎప్పుడు క్రీస్తులో చూస్తాడు నిన్ను నన్ను. అందుకే నేను చెప్పాను, యేసు ప్రభు స్థానాన్ని మనం తీసుకున్నాం ఈడాన్ని. ఏ విధంగా ఆయన నామాన్ని వాడినప్పుడు ఆయన చేసిందంతా మీరు నేను చేయగలం పిల్లరా. ఓకే, సో అందుకే పిల్లరా మీరు నేను, అందుకే చూడండి బైబుల్ ఏమంటుంది, గలతీ 2:10 ఇంగ్లీష్లో పెట్టినాను ఈ వాక్యం మాత్రం. ఇది నువ్వు గలతీ, ఇంకో వాక్యం నాకు ఇంగ్లీష్లో పెట్టు, తెలుగులో అంత బాగా ఎవరు చదవండి, తెలుగులో చదవండి ఎవరైనా. గలతీ 2:10 చదువుతారా? ఫాస్ట్గా తీసి చదవాలి. గలతీ 2:10 మైక్లో చదవండి. గలతీ 2:10, సారీ ఎఫ్ఎస్సి 2:10. ఓ సారీ మిస్టేక్. ఎఫ్ఎస్సి 2:10 తెలుగులో చదివేశాను. ఎఫ్ఎస్సి 2:10. మరియు వాటి యందు మనం నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై. బాగుంది, తెలుగులో బాగుంది, తెలుగులో కూడా బాగుంది. క్రీస్తు యేసునందు సృష్టింపబడిన, మమ్మీ డాడీ నుంచి సృష్టింపబడిన వాళ్ళం కాదు మనం. ఇప్పుడు మమ్మీ డాడీ ఇచ్చినది బాడీ, అప్పుడు వచ్చిన స్పిరిట్ ఎక్కడి నుంచి? ఆదాం నుంచి. కానీ ఇప్పుడు వచ్చిన స్పిరిట్ మనలో ఉన్న ఆత్మ, మనం ఎవరు? మనం ఆత్మనం పిల్లరా. ఎక్కడి నుంచి వచ్చినది? అది క్రీస్తు. అందుకే ఇంగ్లీష్ రాబడింది, ఫర్ వీఆర్ హిస్ వర్క్మెన్షిప్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ ఫర్ గుడ్ వర్క్స్. సో దేవుడు మనల్ని చూసినప్పుడు ఎవరిని ఎట్లా చూస్తాడంటే, క్రీస్తుకు చూసినట్లే ఆయన, యేసు ప్రభుని చూసినట్లు మనం చూస్తాడు ఆయన. అర్థమైంది? కానీ యేసు ప్రభు కాదు, నేను యేసు ప్రభులో నుంచి సృష్టించబడిన వాడిని. అందుకే దేవుని దృష్టిలో నేను ఎవరిని? అభిషక్తుని పిల్లరా, క్రీస్తు. నేను యేసు ప్రభుని ఎలా చూస్తాడో తండ్రి యొక్క దేవుడు మిమ్మల్ని నన్ను అలా చూస్తాడు. అందుకే 4:24 చూడండి ఏం రాబడిందో. 4:24 ఎఫ్ఎస్సీ రాసిన, తెలుగులో నేను ఇంగ్లీష్లో పెట్టినాను. 4:24 చాలా మంచిగా రాబడింది ఇంగ్లీష్లో. జాగ్రత్త. నీతియు 4:24 చదువుమా.
నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావంను ధరించుకొనవలెను. ఎవరి పోలికలో సృష్టింపడం మనము? దేవుని పోలికలో. ఇంగ్లీష్ లో ఇంకా బాగా రాయబడింది, దట్ యు హావ్ పుట్ ఆన్ ద న్యూ మ్యాన్ విచ్ వాస్ క్రియేటెడ్ అకార్డింగ్ టు గాడ్. ఆ తర్వాత రాయబడిన పదం చూడండి, ఎట్లా మనం సృష్టించబడిన ఇన్ రైచియస్నెస్ అండ్ ఇన్ ట్రూ రైచియస్నెస్ అండ్ ట్రూ హోలీనెస్. అంటే నువ్వు నేను ఈ లోకంలో దేవుడు ఎలా చూసారంటే సంపూర్ణ నీతిమంతులం మనం దేవుని ఎదుట. అంతేకాదు విత్ ట్రూ హోలీనెస్. ఈ మాటలు చాలా ముఖ్యం మీకు నాకు. ఎవరి ముందర చెప్పేదానికి? సైతాన్ ముందర చెప్పేదానికి. చాలా చాలా ముఖ్యమైన మాటలు. నువ్వు ఎప్పుడు సాతాను ఎదుట అనుక్షణం నీకు ఎప్పుడైనా అనిపించదు అనుకో, నువ్వు పాపివి, నువ్వు అయోగ్యుడివి, నువ్వు చాతగానుడివి, నువ్వు ఏం చేయలేవు ఈ లోకంలో అన్నప్పుడు నువ్వు ఈ మాటలు తీసి నోట్లో నుంచి రావాలా, నీ నోట్లో నుంచి. ఐఎమ్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. దేవుని స్వభావం కలిగిన వాడిని, దేవుని నేచర్ కలిగిన వాడిని, దేవుని నీతి కలిగిన వాడిని. గాడ్ హ్యాస్ క్రియేటెడ్ మీ ఇన్ ట్రూ రైచియస్నెస్ అండ్ ట్రూ హోలీనెస్. దేవుడు ఎంత నీతిమంతుడో, దేవుడు ఎంత పరిశుద్ధుడో, నువ్వు నేను అంత నీతిమంతులం, అంత పరిశుద్ధులం. ఇది బైబిల్ చెప్పేది. నీ మైండ్ చెప్పేది పక్కన పెట్టు, బైబిల్ ఏం చెప్తుందో అది తీసుకో. అందుకే ఏం రాయబడింది, తెలుగులో చదువు. ఇక్కడ నుంచి ఏం రాయబడింది ఆయన? 26 నుంచి చదువు, 25 నుంచి. సారీ, కోపపడుడి గాని. అందుకే ఏం చేయాలంట? కోపపడుడి గాని పాపం చేయకూడదు. ఎందుకంటే నువ్వు యేసు, ఇక్కడ క్రీస్తువే, యేసు ప్రభు స్థానాన్ని తీసుకున్న వాడవే. తెలుగులో పెట్టిన చదువునేనా? సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. కోపపడుడు కానీ పాపం చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. ఆ తర్వాత అపవాదికి చోటీకుడి. దొంగిళ్ళు వారి ఇక మీద దొంగిలగా అక్కరగల వారికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తం తమ చేతులతో పని చేస్తూ కష్టపడవలను. ఆ తర్వాత వినువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన వచనమే పలుకుడు కానీ దుర్భాష అయినను మీ నోట రానీకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినం కొరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఆ తర్వాత సమస్తమైన ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగిన హృదయులై క్రీస్తు యేసునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును. దేవుడు ఎట్లా క్షమించాలంట? మీరు నేను దేవుడు క్షమించినట్లుగా. ముందర చూడండి. ఇప్పుడు జాగ్రత్తగా వినంటున్నారా? మళ్ళీ ఎందుకు ఇలా జీవించలేకపోతున్నామంటే, మీరు నేను రియలైజ్ చేయకపోవడం వలన మీరు నేనేమై ఉన్నామో. దేవుని వాక్యము సత్యం పిల్లరా. దేవుడు ఏం చెప్తున్నాడో మీ గురించి, నా గురించి, దాన్ని మీరు నేను అనుక్షణము రియలైజ్ అయినప్పుడు, అనుక్షణము నేను ఎవరిని, యేసు క్రీస్తు ద్వారా నేను ఈ సృష్టిలో ఎవరిని, నా గురించి దేవుడు ఏం చెప్తున్నాడు, ఇవి రియలైజ్ అయినప్పుడు నువ్వు ప్రతి క్షణం నీకు ఉండాలా? ఇదే దేవునితో నిన్ను ఉన్నా, నేను వెలుగునే, పైనుంచి వచ్చి ఉన్నా, దేవుని ఆలయాన్ని నేను ఈ నీతిమంతుణ్ణి. హలో, ఇంతవరకు మీకు ఏమేమైతే చెప్పాను, నేను అవిశ్వాసిని కాదు, నేను విశ్వాసి. ఇవి రియలైజ్ అయినప్పుడు నువ్వు ప్రతి క్షణము నీ మైండ్లో ఇవి తిరగాల, నీ నోట్లో ఇవి తిరగాల. అప్పుడు ఏమవుతుందో తెలుసా? నువ్వు యేసు ప్రభు నడిచినట్టు నడుస్తావు, యేసు ప్రభు కూర్చున్నట్లు కూర్చుంటావు, యేసు ప్రభు మాట్లాడినట్లు మాట్లాడతావు, యేసు ప్రభు ఆలోచించినట్లు ఆలోచిస్తావు. సమస్య ఏంటంటే ఇక్కడ వీటన్నిటిని పక్కన పెట్టి మన మైండ్ ఏం చెప్తుందో దాంతో పోతున్నాం. కాబట్టి మనము ఒక అర్ధగంట కూడా యేసు ప్రభులా బతకలేకపోతున్నాం భూమి మీద. దానికి మేజర్ రీజన్ ఈజ్ వీఆర్ నాట్ రియలైజింగ్ హూ వీఆర్ ఇన్ క్రైస్ట్. మీరు నేను ఎవరు యేసు ప్రభులో అని. యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఆయన స్థానంలో యేసు ప్రభు స్థానంలో ఇక్కడ ఉంచబడి ఉన్నాం. ఆయన ఏమై ఉన్నాడో అది మనం ఏమై ఉన్నాం ఈ లోకంలో. చూడు ఎంతుందో యేసుక్రీస్తు నామం ద్వారా మీరు నేను చేయగలిగింది. అది లైఫ్. ఇది మతం కాదు మా, ఇది దేవునితో నువ్వు కలిసిపోవడము. యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత దేవుని యొక్క స్వభావంలోకి నేను సృష్టించబడ్డాము. నీలో ఉండేది దేవుని స్వభావం. ఇప్పుడు మళ్ళీ 2 కొరింథీ 6:16-15 వరకు చదువుకున్నాం. 16 వాక్యం చదువు. 16 వాక్యం పెట్టేసేయండి.
తొందర కనీనైనా 16 ఏం రాయబడింది? 16లో 6:16 ఎవరు దేవుని చదివి? ఆలయమునకు దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక. ఎవరు మనము? దేవుని వాక్యం నుంచి చెప్తానా, మీకు ప్రూవ్ చేస్తానా, నువ్వు ఆయన స్థానంలో ఉన్నావు. ఇడా నైనా ఉషా ఎవరి స్థానంలో ఉన్నావు? అందుకే నువ్వు ఎవరై ఉన్నావు? దేవుని ఆలయమే ఉన్నావు. మనము జీవం గల దేవుని ఆలయమే ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి. ఎవరు సంచరిస్తానో దినమంతా నీలో? దేవుడు నీలో సంచరిస్తున్నాడు. నేను వారి దేవుడినే ఉందును, వారు నా ప్రజలే ఉందరు. నీ బాడీ ఏంటి? ఓకే, నువ్వు దేవుని ఆలయం అంటే ఏంటి? దేవుని ఆలయం అంటే ఏది? ఏ భాగం దేవుని ఆలయం? చూసారా, అప్పుడే ప్రశ్న. మీకు ఏదైనా అడిగితే సార్ అప్పుడే టంగ్ అని క్వశ్చన్ మార్క్. ఏ భాగం మీలో దేవుని ఆలయం? గట్టి చెప్పు, భయపడ. యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ హోలీ స్పిరిట్ అని ఎన్ని చోట్ల రాయబడింది బైబిల్లో. నా బాడీ దేవుని ఆలయం అంటే నేను అనుక్షణము ఈ భూమి మీద నడుస్తున్నాడు. ఎవరు నడుస్తున్నారు నాలో? దేవుడు. అంతేకాకుండా దేవుడు ఏమంటాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినే ఉందును, వారు నా ప్రజలు. చూడండి, మీరు నేను ఏమై ఉన్నా. అందుకే ఎత్తుకుంటానంటే పౌలు ఏమన్నాడు, విశ్వాసులకు అవిశ్వాసులకు జోడెక్కడిది, మీరు దేవుని ఆలయమే ఉన్నారు. ఓకే, చాలా టైం ఉంది నాకు. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి చెప్పి. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ మీకు నేను ఇవాళ ఈరోజు ఈ వాక్యం అయిపోయింది. 1 John 4:17 చాలా ముఖ్యమైన వాక్యం బైబిల్లో. ఇది తెలుగులో ఎవరైనా చదవండి, తెలుగు ఇంగ్లీష్ రెండు పెట్టచ్చు. 1 John 4:17 చాలా ఇంపార్టెంట్ వాక్యం. తొందరగా కానీ టైం చాలా తక్కువ ఉంది, 5-10 నిమిషాలు ఉంది. కింద హైలైట్ చేయనైనా, ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా ఈ లోకంలో. నమ్ముతారా ఎప్పుడన్నా? నేను చెప్పింది కరెక్టా రాంగా? ఆయన జగాలో మనం ఉంచబడి ఉన్నాం. మా ఖాళీ సీటు మళ్ళా చెప్పమంటారా? కలెక్టర్ చనిపోయారు అనుకోండి, ఖాళీగా ఉంటుందా సీటు? ఏరే కలెక్టర్ని పంపిస్తారు. అట్లాగే కదా, ఎక్కడైనా సరే దేవుడు తన తగ్గట్టుగా ఇంకో వ్యక్తి ఉంటాడు. యేసు ప్రభు చనిపోయి వెళ్ళిపోయి తండ్రి యొక్క కుడి పార్శ్వం కూర్చున్నప్పుడు సీట్ ఖాళీ అయింది. ఆ సీట్లో ఎవరు కూర్చోబెట్టాడు? దేవుడు. నువ్వు కూర్చొని ఉన్నావు. అందుకే నిన్ను క్రీస్తు అని పిలుస్తాడు ఆయన. అందుకే నిన్ను నీతిమంతుడు అని పిలుస్తాడు ఆయన. అందుకే నీకు ఈ లోకంలో వాళ్ళకి తేడా, పొత్తు లేదు. వాళ్ళు బెలియాలు, నువ్వు క్రీస్తు అని. ఇక్కడ ఏమన్నాడు చూడండి, బికాస్ యాజ్ హీ ఈజ్ సో వీఆర్ ఇన్ దిస్ వరల్డ్. చాలా ఇంపార్టెంట్. ముందు చూడండినా, బైబిల్లో ప్రతి మాట చాలా ఇంపార్టెంట్ పిల్లరా. అందుకే యేసుప్రభు ఏమన్నాడు, మనిషి కేవలం రొట్టె వలన కాదు, దేవుని నోటి నుంచి వచ్చిన మాట వలన. చాలా ఇంపార్టెంట్ వాక్యం ఇదే, జాగ్రత్త వినండి. ఇది ఏమంటున్నాడు, యాజ్ హీ ఈజ్ సో వీఆర్ ఇన్ దిస్ వరల్డ్. ఆయన ఏమై ఉన్నాడో మనం అట్టి వారమే ఉన్నాం. ఇట్లా చెప్పినా చాలు మనకి. ఏం చెప్పండి, యాజ్ హీ వాస్ సో వీఆర్ అంటే ఆయన ఏమై ఉండేనో మనం అదే ఉన్నాం కూడా చాలా ఎనఫ్ కదా. ఎందుకు చెప్పండి, ఆయన ఏమై ఉండే? నీళ్ళ మీద నడుస్తూ ఉండే, 5 రొట్టెలు తీసుకొని 1000 మందికి పంచా, దయ్యాలు ఆడిపోయినా వణికి పారిపోయేటివి. ఆయన నీడపడి ఆయన బట్టను ముట్టుకొని రోగులు స్వస్థపొందుకునేవారు. ఆ మాట నిన్న చాలు, ఆయన ఏమై ఉండనో మీరు అదే ఉన్నారని. దట్స్ మోర్ దెన్ ఎనఫ్ కదా. ఎందుకంటే మనం అదే ఉన్నాం. ఆయన ఏమై ఉన్నా అది ఇప్పుడు. కానీ ఎందుకు ఆ మాట అనలా? ఆయన ఏమై ఉండనో మీరు అదే ఉన్నారని. వింటారా ముందరికి? ఆయన ఏమై ఉండెనో అది మీరే ఉన్నారనలా. అందుకే ప్రతి మాట చాలా. ఆయన ఏమై ఉన్నాడో ఇప్పుడు మీరు అదే ఉన్నారు. ఎందుకు చెప్పండి అట్లా అనలేదు? చెప్తున్నా మీకు. సిస్టర్ వింటానారా? ఏమై అట్లా అన్నింటే ఏం చేసేవాళ్ళం మనం తెలుసా? ఆయన ఏమై ఉండే? పశువులు పాకలు పుట్టిండే ఆయన. ఇప్పుడు కూడా చాలా మంది బుర్ర అదే పనిచేస్తుంది బయట. ఆయన పశువుల పాకల్లో పుట్టింది కాబట్టి మా ఇంట్లో పశువులు ఉండక తప్పదు. ఎందుకంటే ఆయన ఏమై ఉండను, మా ఇంట్లో అలా ఉండును గాక కదమ్మా. ఆయన పశువు పాకలో పుడితే మనకు బిల్డింగ్ వేయాలి సార్. నేను కూడా పాక వేసుకుంటా. ఎందుకంటే ఆయన ఏమై ఉన్నాడో
చేసేవాళ్ళు ఈ పాటికి చాలా మంది. కొంతమంది ఉన్నారు కదా, ఏమంటారు తెలుసా, ఆయన బీదవాడు, అందుకే నేను బీద. యాడ బైబిల్లో కనపడదు యేసుప్రభు బీదోడు అని. కొంతమంది యెహోవా దేవుణ్ణే బీదోడు చేసినారు పాపము, యేసుప్రభుని బీదోడు చేసినారు. యేసుప్రభు ఎలా బీదోడు అవుతాడు? నేను చాలాసార్లు చెప్పాను ఈ చర్చిలో. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పంచాడు? 20,000 మందికి, దాదాపు 5,000 మంది పురుషులు, 20,000 మెంబర్స్కి భోజనం పెట్టినోడు బీదోడు ఎట్లయితాడు? నేను 500 మందికి పెట్టండి, ఎంత ఖర్చు అవుతుందో అడగండి, చెప్తారు మీకు పెళ్లి చేసిన వాళ్ళు. ఒక ప్లేటు, సింపుల్ ప్లేటు ఇప్పుడు ఎంతమా? 250. ఒక ప్లేట్ 250. 20,000 మెంబర్స్కి పెట్టిన వ్యక్తిని నువ్వు ఎలా బీదోడు అంటావు? అందుకే అనలేదు ఆయన ఏమై ఉండనో మీరు అదే ఉన్నారని. అంటే చాలామంది ఆయన బీదోడై ఉండే, నేను బీదోడయ్యే ఉంటా. ఆయన లేకుండా అంటున్నారు బీదోడని. ఎందుకని ఆ మాట? ఆయన ఏమై ఉండను. ఇంకో మాట చెప్తున్నా, ముఖ్యంగా ఆయన శిలువ మరణాన్ని తీసుకుని చాలామంది నవ్వుకునే వాళ్ళు ఉన్నారు ప్రజలు కదా. ఎందుకు? చాలామంది వీడియోస్ కూడా పంపిస్తూ ఉంటారు. లైక్ ఆయన తాను కాపాడుకోలేకపోయాడు, శిలువ మీద నుంచి మిమ్మల్ని ఆడ కాపాడతాడు, మీ దేవుడు తన్ను కాపాడుకోలేకపోయాడని. వాస్తవానికి బైబిల్లో మీరు చదివితే ఒక వాక్యం పెట్టినాను, యోహాను సువార్త చదవండి. ఆ మాట చదివిన తర్వాత ముందుకి నేను కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాం మనం. ఓకే, జాగ్రత్తగా వినండి ఏం రాయబడిందో అక్కడ. 10:18 చదువునైనా యోహాను సువార్త 10:18 మీకు క్లియర్ చేస్తాను, ఎందుకంటే మీకు కన్ఫ్యూజ్ కాకూడదు. ఏమని రాయబడింది 10:18? ఎవడును నా ప్రాణము, మా ఇంటన్నారు, ఎవరు నా ప్రాణము తీసుకొనుడు. ఈవెన్ ఆయన సిలువలో మనం అంటాం కదా, ఆయన చనిపోయినాడు, 2-3 మేకుల మీద ఏలాడపడినాడు, ఆయనే కాపాడుకోలేకపోయినాడు అని. ప్లరా బైబిల్ అంటుంది, ఎవడును ఆయన ప్రాణం తీసుకున్నాడు. ఆయన ఎవరు చంపలే, మనుషులు చంపారు, కానీ బైబిల్ ఏమంటుంది, ఆయన ప్రాణమును ఎవరు తీసుకున్నాడు, నా అంతటా నేనే దానిని ఆయనంతగా ఆయనే పెట్టినోడు ఎట్లా దిగొస్తాడు మేకుల్లో నుంచి? ఎందుకంటే ఆయనే ప్రాణం పెట్టాడంట. అది ఎందుకు పెట్టాడు? దానిని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఆజ్ఞ పొందితే ఎవ్వరూ యేసుప్రభుని చంపలేదు పిల్లరా. ఎవరు చంపిండేది యేసుప్రభుని? యెషయా గ్రంథం 53:10. ఎవరు చంపిండేది యేసుప్రభుని తెలుసా? రోమీ సైనికులు కాదు, యూదులు కాదు. ఎస్, వాళ్ళు వాడబడ్డారు చంపేదానికి, కానీ వాళ్ళుగా చంపిండేది యేసుప్రభుని. ఎవరు తెలుసా యేసుప్రభుని చంపిండేది? తెలుగులో పెద్దగా పెట్టిన బాగుండైనా లావుగా. ఎవరు దేవుడు యేసుప్రభుని చంపిండేది? గట్టి చెప్పాలి, ఎవరుమా? రోమీ సైనికులు కాదు, వాళ్ళు వాడబడ్డారు దేవుని ద్వారా. చూడండి, అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తాను అపరాధార్థ బలిగా చేయగా అతని సంతానం. ఎవరు యేసుప్రభుని చంపిండేది? దేవుడు. ఎవరి కోసం చంపాడు? మీకోసం, నా కోసం పిల్లరా. అందుకే యేసుప్రభు ఏమన్నాడు? అదే యోహాను సువార్త, మత్తయి సువార్త 26:53 చెప్పండి, చదవండి ఏం రాశాడు. మత్తయి సువార్త 26:53 ఫాస్ట్గా పెట్టిన చూడండి. యేసుప్రభు ఏమంటాడు? ఆయన ఎవరు చంపలేరు పిల్లరా. ఆయన ఏమన్నాడు చూడండి, ఈ సమయంలో నేను నా తండ్రిని వేడుకొనవలెనని వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నా కొరకు పంపడాన్ని నీవు అనుకుంటున్నావా? శిష్యులు తెలుసు కదా, పేతురు ఏం చేశాడు? చెవు నరికేశాడు సైనికుంది. యేసుప్రభు అన్నాడు, నీ కత్తి లోపల పెట్టుకో, నాకు అవసరం లేదు మీ సహాయము. నేను కోరుకుంటే 72,000 దూతల్ని దేవుడు ఇప్పుడే పంపగలడు, కానీ నేను కోరుకోను. ఎందుకు? నేను వచ్చినదే చనిపోయేదానికి కదా. బయట వాళ్ళకి తెలియదు పిల్లరా. ఓకే, ఎందుకు ఈ వాక్యం మీకు చదివించారంటే బైబిల్లో ఇది రాలా. ఆయన ఏమై ఉండెనో మీరు నేను అదే ఉన్నామని. అన్నింటి చాలామంది ఇది అనుకున్న, ఆయన నిస్సహాయుడు, అనాథ, ఏలాడబడినాడు, పాపం ఎవరు లేరు, నేనంతే అని. నో 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 అందుకే ఆ మాట రాయలే. ఆయన ఏమై ఉండనో మీరు అదే ఉన్నారని. ఏం రాయబడింది బైబిల్లో? ఆయన ఏమై ఉన్నాడో చెప్పరే. ఆయన ఏమై ఉన్నాడు 4:17 పెట్టినాను. As he is, so we are. As he is. ఎట్లా ఉన్నాడు ఆయన? ఎలా ఉన్నాడు ఆయన?
చెప్తున్నా ఆయన ఎట్లా ఉన్నాడో ప్లరా. ఆయన ఎలా ఉన్నాడంటే తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ఏ విధంగా ఉన్నాడు, ప్రతి దయ్యం మీద, ప్రతి చీకటి శక్తి మీద, ప్రతి మరణం మీద రాజుగా కూర్చొని ఉన్నాడు. హీస్ ఫార్ అబోవ్ ఆల్ ప్రిన్సిపాలిటీస్, పవర్స్, డొమినియన్స్, డార్క్నెస్, ఈవిల్ స్పిరిట్స్. యేసు ప్రభు ఏమై ఉన్నాడో మీరు నేను అదై ఉన్నామంటే, యేసు ప్రభులాగా ఈ సర్వ సృష్టి మీద మీరు నేను అధికారం కలిగి ఉన్నాం. చూసారా దేవుడు ఎంత ప్రేమిస్తాడో మనల్ని, ఎంత ఎత్తుకు హెచ్చించాడు ప్లరా. ఓ మై జీసస్. See, we are far above. I mean, యేసు ప్రభు ఏమై ఉన్నాడు, యేసు ప్రభు ఏమై ఉన్నాడు, ఆకాశము కింద, భూమి మీద, పాతాళంలో అన్ని నామముల కంటే పైనామం యేసు ప్రభుది. మీరు నేను యేసు ప్రభు నామాన్ని వాడినప్పుడు సృష్టిలో అన్నిటికంటే పైన మనం రాజ్యం చేస్తాం. ప్రతిదీ నీ నా మోకరిల్లాల్సిందే నీ నా ఎదుట. యేసు నామంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, నువ్వు యేసు నామంలో ప్రార్థించినప్పుడు ఆకాశం కింద, భూమి మీద ప్రతి రోగము నీ ఎదుట వంగాల్సిందే. ఎందుకంటే యేసు ప్రభు నామంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభువే ప్రార్థన చేస్తాడు. హెవెన్లీ సుప్రీం కోర్ట్ ప్రకారం దూతలు చూసేది నిన్ను, నువ్వు యేసు నామం అన్నప్పుడు యేసు ప్రభుని నీలో, యేసు ప్రభు ప్రార్థించినట్లే నువ్వు యేసు నామంలో ప్రార్థించినప్పుడు ఎంత శక్తిని చూడండి ప్రార్థనకి. అది దానికి అర్థం. ఇది కూడా చెప్పలేదు, ఏది, యాజ్ జీసస్ విల్ బి సో యు ఆర్ అని. అంటే భవిష్యత్తులో ఎలా ఉంటాడో అది కూడా చెప్పలే. నేను చెప్తున్నా మీకు, ఆల్ అథారిటీ, ఆల్ పవర్, ఆల్ విజ్డమ్, ఆల్ అండర్స్టాండింగ్, వాట్స్ ఎవర్ జీసస్ ఈజ్ సో వీఆర్ ఇన్ దిస్ వరల్డ్. అంటే యేసు ప్రభు దగ్గర ఉండేటివన్నీ మన దగ్గర ఉన్నాయి. అందుకే యోహాను సువార్త 17:22 సూపర్ మాట అంటాడు యేసు ప్రభు. ఏమన్నాడు చెప్పండి, చదవండి. ఆయన 17:22 అంటాడు, నా దగ్గర ఉన్న సమస్త మహిమ, పెట్టిన తొందరగా 17:22. యా, మనం ఏకమై ఉన్నాం. ఎవరెవరు ఏకమై ఉన్నారు? జాగ్రత్త, ఎవరి గురించి చెప్తున్నాడు యేసు ప్రభు? యేసు ప్రభు తండ్రితో అంటున్నాడు, దేవునితో మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇస్తాను. కాదు, ఇచ్చి తిని. అంటే యేసు ప్రభు ఎంత మహిమతో నిండి ఉన్నాడో, యాజ్ జీసస్ ఈజ్ సో ఐయామ్ ఫుల్ ఆఫ్ గ్లోరీ, ఫుల్ ఆఫ్ పవర్. జాగ్రత్తగా 2 నిమిషాలు చెప్తాను నేను ఇప్పుడు మీకు. ఎందుకు సార్ ఇదంతా లేదు మా జీవితంలో? అమ్మా, ఎందుకు లేదు ఇదంతా జీవితంలో? నేను ఎందుకు అనుభవించడంలా చెప్తున్నా. ఎందుకో, నోరు మూసుకొని ఉన్నావు కాబట్టి. అంతే కారణం. ఓన్లీ రీజన్ ఈజ్ దిస్. నువ్వు ఎప్పుడైతే నోరు తెరిచి మాట్లాడతావో, దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేస్తావో, ఐఎమ్ ఫార్ అబౌవ్ ఆల్ ప్రిన్సిపాలిటీస్, పవర్స్ అండ్ డిమోనిక్ ఈవిల్ స్పిరిట్స్. నేను చెప్తున్నా పిల్లరా, నువ్వు ఎక్కడ పోయినా అవి నిలబడలేవు నీ ఎదుట. ఓన్లీ రీజన్ బికాస్ యు ఆర్ షట్టింగ్ యువర్ మౌత్. నువ్వు నోరు మూసుకొని ఉండడం వల్లనే నువ్వు అనుభవించలేకపోతున్నావు నువ్వు ఏమై ఉన్నావో యేసు ప్రభులో. నేను చాలాసార్లు ఈ సంఘంలో చెప్పా, నువ్వు ఎప్పుడైతే చెప్తావో కామాంధుల్ని కాదు నేను, నా దేవుని నేచర్ నాలో ఉండేది, దేవుని స్వభావం నాలో ఉంది, దేవుని యొక్క బిడ్డను నేను, దేవునికి పుట్టి ఉన్నా. దేవుడు కామాంధుడు కాదు, నేను కామాంధుని కాదు. కామ, క్రోధ, లోభ, మదం, ఆశ్చర్యాలు లేని జీవితం నాది. దేవుడు ఏ జీవితం కలిగి ఉన్నాడో సేమ్ జీవితం నాది. నువ్వు ఎప్పుడైతే నోరు తెరిచి మాట్లాడతావో, పాతాళంలో ఏ దయ్యము నీకు కామం కలగనీ లేదు. క్రోధం నువ్వు చేయలేవు, క్రోధం పడలేవు, నువ్వు క్రోధం రాదు నీకు. బిడ్డలారా, మనం చేసే పెద్ద తప్పేమంటే ఈ లోకంలో వాళ్ళతో కంపేర్ చేసుకుంటా అంటాం. వాళ్ళు మాట్లాడినట్లు మాట్లాడుతుంటాం. నాకు కోపం వస్తుంది, నేను మహా కోపిష్ని, నేను మూర్ఖుడిని, అజ్ఞానిని, నేను చిల్లరోడిని, అది ఇది గబ్బంతా మాట్లాడుతూ ఉంటాము. అది మన జీవితంలో
అదే పని చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనము దేవుడు ఏం చెప్తానో దాన్ని పలకనీడు సాతాను. సాతాను యొక్క డిజైర్ ఏమో తెలుసా? నువ్వు తెలుసుకోనే కూడదు నువ్వు ఎవరే ఉన్నావో యేసుక్రీస్తులో. అందుకే వాడు వాక్యం ఎత్తుకొని పోయేది. నేను చెప్తున్నా, ప్రతి క్షణం నోరు తెరిచి నువ్వు ఎప్పుడైతే అంటావో దేవుడు ఎంత దయాళుడు, నేను అంత దయాళుడిని, దేవుడు ఎలా క్షమిస్తాడో మనుషులు నేను అలా క్షమిస్తా, ఎందుకంటే నేను దేవుడితో ఏమై ఉన్నాను, ఏకమై ఉన్నాను. నేను దేవునితో ఏకమే ఉన్నాను. నేను దైవత్వంతో నేను పాలి భాగస్తున్నాను. నేను దేవునిలోకి చొరబడి ఉన్నా, దేవుడు నాలో ఉన్నాను, నేను దేవుళ్ళో ఉన్నా. మేము కలిసి ఇక్కడ జీవిస్తున్నాం యేసు క్రీస్తును పోలిన జీవితం. నువ్వు ఎప్పుడైతే నోరు తెరిచి అంటావో నేను ధన్యుడనే, నేను ఇంట్లో ఆశీర్వదించబడినవాడిని, బయట ఆశీర్వదించబడినవాడిని, నేను ఛాలెంజ్ చెప్తున్నా, నువ్వు ఎక్కడ వీధుల్లో పోయినా నీకు స్పెషల్ గ్రేస్, మనుషులు నిన్ను చూసి చేతులు జోడించేటట్లు చేస్తాడు దేవుడు. నువ్వు ఏ పని పట్టుకున్నా దాన్ని సక్సెస్ ఇస్తాడు దేవుడు. అది యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి నీకు ఇచ్చిన జీవితం. ఆ తర్వాత వాక్యం చాలా మంచి వాక్యం, 23, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు ఏమై ఉన్నారు, సంపూర్ణులుగా చేయబడి ఉన్నారు. ప్లేరా, మీరు నేను సంపూర్ణం. ఇది మతం కాదు ఇది. ఆ తర్వాత చూడండి ఏమంటాడు, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివ నీవు, లోకం తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి. దేవుడు ఎంత ప్రేమిస్తాడు మిమ్మల్ని, నన్ను. బైబిల్ అబద్ధం చెప్పదు, దేవుడు అబద్ధం చెప్పడు. యేసయ్య అంటే ఎంత ప్రేమో సేమ్ మెజర్ నువ్వు అంటే కూడా యేసు ప్రభుకి, దేవునికి సేమ్. ఊహల్లో కూడా నిన్ను యేసు ప్రభుని వేరే చేయడు ఆయన. అరే నిన్ను యేసు ప్రభులో నుంచి తీసినది ఆయన. అందుకే నిన్ను చూసేవాడంతా క్రీస్తుని చూస్తాడు ఆయన. నిన్ను చూసేవాడంతా యేసు ప్రభుని చూస్తాడు ఆయన. వాళ్ళని చూసినప్పుడు బెలియాల్ని చూస్తాడు ఆయన. అంత తేడా ఉంది పిల్లరా. బైబుల్, దిస్ ఇస్ బైబుల్, ఐ మీన్ లైక్ నాట్ ఎ రిలీజన్. ఎంత ఆనందకరమైన మాటలు చెప్పండి ఇవి. నేను ముగిస్తాను, ఎందుకంటే చాలా ఉంది. రేపు వారం తీసుకోండి, జాగ్రత్త వినప్పులరా. ఎండింగ్లో మీకు అసలైన చెప్పి ముగిస్తా. నోరు తెరవండి, మాట్లాడండి అనుక్షణం. అందుకే బైబిల్లో రాయబడిన దీవారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించువాడు ఎట్లుంటాడంట, వాడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు వృక్షం వల్లే ఉంటాడు. ఆదివారం మీరు వింటున్నారు, ఏమన్నాడు యెహోషువతో దేవుడు, యెహోషువ మోషేకు తోడే ఉన్నట్లు నీకు నేను తోడే ఉంటా. నువ్వు నాకు చేసింది ఒకటే, నీ భాగం ఏంటి, నోరు తెరచి నా వాగ్దానాలు చెప్పు. ఎందుకు చెప్తావు, నేను చెడ్డ భార్యని, నేను దుర్మార్గురాలని. ఇంకోటి చెప్తాను మీకు, వాడు అనుక్షణం నీతో మాట్లాడతాడు. నీకు లేని అబద్ధం చెప్తా అంటాడు. నువ్వు చెడ్డదానివి, నువ్వు అట్లా దానివి, నువ్వు అట్లా వాడివి, నువ్వు కామాంధుడివి, నువ్వు అది చూస్తువి, నువ్వు ఈ గలి చూస్తువి, నువ్వు అట్లా వాడివి, నువ్వు అబద్ధం చెప్తావు, నువ్వు మోసగాడివి, నువ్వు అట్లా చేసేవి ఆఫీస్లో, నువ్వు ఇట్లా చేసేవి, నువ్వు పొద్దున్నే అట్లా చేసేవి, నీ బంధువులకు అట్లా చేసేవి, ఇట్లా చేసేవి, అట్లా చేసేవి. మనమేమంటాం, ఇట్లా ఊగుతా ఉంటాము అంతో పాటే. అందుకే నోరు తెరిసే దుర్మార్గుడిని, పాపాత్ముడిని, ఏంట్రా అది, అపాత్రుని, సిల్వర్ని, చెప్పుని, గోతిని అంటున్నాడు ఒకతను. అడ్డగాడిదని అంటున్నాడు. ఈ అడ్డగాడితోను దుర్మార్గులమయ్యా, నీచులం, నికృష్టులం, అపాత్రులము, ఎప్పుడు నోడితే నాశనం చేయబడిసిన వారము, నాశనం అయిపోతుంది. ఎప్పుడు నువ్వు మాట్లాడేది యేసుప్రభు లాగా, నువ్వు యేసుప్రభు స్థానంలో ఉంచబడినారా? నువ్వు దివారాత్రులు ఏం చెప్పాలి తెలుసా? దేవుడు ఏం చెప్తాడు అది చెప్పాలి నీ గురించి. సాతాను వస్తాడు, నువ్వు చెడ్డదాని అంటాడు. నేను నా తండ్రి యొక్క నేచర్తో ఉన్నాను, స్వభావంలో ఉన్నాను. నా తండ్రి ఎంత మంచోడో నేను అంత మంచిదాన్ని. నా తండ్రి ఎలా ప్రేమిస్తాడో మనుషుల్ని నేను అలా ప్రేమిస్తా. నా తండ్రిలా దయ చూపుతా, నా తండ్రిలా జాలి చూపుతా, నా తండ్రిలాగా నేను ఆస్తిపరుని, బీదరికం నేను చూడను నా జీవితంలో. ఎందుకంటే యేసయ్య బీదోడై నన్ను ధనికుడుగా చేశాడు ఆయన. బీదరికం మనకు లేదు బిడా. తైతి ఆ తర్వాత నోరు తెరచు మాట్లాడు. నా ఇంట్లో నిత్యము ధనముండును గాక. నేను వారం చెప్పాను కదా, జీతం వస్తానో ఏం చేయాలా? 5 రొట్టెలు 2 చేపల మాదిరి చింపాలా దానిలోనే, నోట్లనే. ఏం చేయాలా? మొన్న ఏం చేసావు? నో యేసుప్రభు జీతం తీసుకుని చెప్పాలా, ఈ జీతం నెలంతా సరిపోను గాక, అప్పులన్నీ తీరును గాక,
పెట్రోల్ ఫుల్ అవును కాక ఏమో ఇంకా కొనాలా, కొత్త మొబైల్ వచ్చి యూ స్పీక్ వాట్ ఎవర్ యూ వాంట్ టు స్పీక్, బ్లెస్ యువర్ మనీ. ముగిస్తాను అనుకున్నారా? యేసు ప్రభు ఏమై ఉన్నాడో మీరు నేను అదే ఉన్నాం. ఈడ నువ్వు ఆయన వేకెన్సీని ఫిల్ చేస్తున్నావు. ఆయన చనిపోయి వెళ్ళిపోయాడు, సీట్ ఖాళీ పెట్టిపోయాడు. దేవుడు నిన్ను ప్రేమించి ఆ సీట్లో కూర్చోబెట్టాడు. అనుక్షణము నువ్వు యేసు ప్రభు ఏమై ఉన్నాడో అదే ఉన్నావు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. రేపు వారం ప్రార్థన విందాం మిగతా విషయాలు. తండ్రి, నీ కృతజ్ఞతలు మా ప్రభు యేసుక్రీస్తు బైబిల్ స్టడీలో ప్రార్థన గురించి నేర్చుకుంటా ఉన్నాం. మాకు యేసు నామం ఇవ్వబడింది నూతన నిబంధన ద్వారా అని నేర్చుకుంటున్నాం. నామంలో ఉన్న లాభాలని మేము నేర్చుకుంటున్నాం. తండ్రి, విన్నవి మేము మర్చిపోకుండా అనుక్షణము నువ్వు ఏం చెప్తావో అది సత్యం తండ్రి. సత్యం మమ్మల్ని విడుదల చేస్తుంది అన్నావు, స్వతంత్రం చేస్తున్న వాక్యం చెప్పుదురు గాక. ఇక్కడ కూర్చున్న బిడ్డలు తండ్రి, నోరు తెరిచి నీవా రాత్రులు వాక్యం చెప్పుదురు గాక. యేసు ప్రభులో ఏమి ఉన్నామో చెప్పుదురు గాక. తద్వారా మేము రియలైజ్ అవుతాం, అదే జీవితం మేము జీవిస్తాం. తండ్రి, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తుని పడుకొచ్చున్నాం తండ్రి. రెండు చేతులు ఎత్తి దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సావాసం మనకు మన కుటుంబాలకి ఇప్పుడు సదాకాలము తోడే ఉండును గాక.